భారతదేశంలో మార్పు స్టార్ట్ కాబోతున్నది. మార్పు స్టార్ట్ అయింది. మార్పు కోసం యువత రంగంలోకి దిగింది. జెన్ జీ బ్యాచ్ 2000 సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లలంతా రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ దేశంలో రాజకీయ అవినీతి, ఆర్థిక దోపిడీ, నిరుద్యోగము, విద్యా వైద్యం లేకపోవడము, అన్ని రకాల సమస్యలతో బాధపడుతున్న, ఇబ్బంది పడుతున్న ఈ భారతదేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నదన్న లక్ష్యంతో ఈ జెన్ జీ యూత్ నడుం బిగించారు. ఆన్లైన్ లో స్టార్ట్ అయిన ఉద్యమం కాస్త స్ట్రీట్ ఫైట్ గా మారింది. అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తున్నది ఢిల్లీ నుంచి. సో ఇప్పుడు హైదరాబాద్ లో మనం ఉన్న ఈ ప్రాంతం ధర్నా చౌక్. కేవలం జెన్ జీ అంటే 2000 ఇయర్ తర్వాత పుట్టిన వాళ్ళే కాదు, జెన్ జీ ఆలోచనలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులోకి వస్తారు. సో అందులో భాగంగా ధర్నా చౌక్ వద్ద పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం నడుస్తున్నది. ఇవాళ 14వ తేదీ ఆదివారం. సో నా వెనకాల ఒక్కసారి చూడొచ్చు, నేను చాలా ధర్నాలకి అటెండ్ అయిన ఈ మధ్య కాలంలో. లాస్ట్ 5 to 10 years గా చాలా రాజకీయ పార్టీలు ఇక్కడ ధర్నాలు చేసినాయి. బీఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ చేసింది, బీజేపీ చేసింది, చాలా పార్టీలు, కమ్యూనిస్టులు చేశారు. కానీ ఇంత పెద్ద ఎత్తున జనం, ఇంత పెద్ద ఎత్తున, సో ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో వేలాది మంది వచ్చినారు. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ 2-3 వేల మందికి తక్కువ కాకుండా ఈ ధర్నా చౌక్ లో సిజేపీ కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నా చాలా సక్సెస్ఫుల్ గా, విజయవంతంగా జరుగుతున్నది. సో అక్కడ వాళ్ళ ప్రసంగాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా యూత్ చాలా ఆగ్రహంగా, ఆవేశంగా ఉన్నారు. ఆలోచనతో కూడా ఉన్నట్టుగా వాళ్ళ స్పీచ్ల ద్వారా మనకు అర్థమవుతుంది. సో మనం ఇక్కడికి వచ్చాం. వందలాది మంది పోలీసులు కూడా ఉన్నారు. ఏం జరుగుతుందో అని ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళ సమాచారాన్ని, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఓవరాల్ గా మనం గమనించినప్పుడు మూవ్మెంట్ స్టార్ట్ అయింది. ఈ దేశంలో ఉన్న అనేక రకాల ఈ దీంతో ఇబ్బంది పడుతున్న ఈ భారతదేశాన్ని రక్షించుకోవడానికి యువత రోడ్ల మీదకి వచ్చిన సందర్భం మనం చాలా చాలా ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఎట్లా స్టార్ట్ అయింది ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఇది ప్రారంభమైంది భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ గారు దేశంలో ఉన్న నిరుద్యోగ యువత కొంతమందిని పరాన్న జీవులతో, పారాసైట్స్ తో పోల్చిండు, బొద్దింకలతో పోల్చిండు. సో వీళ్ళంతా కూడా ఆర్టీఐ యాక్టివిస్టులుగా, కొంతమంది జర్నలిస్టులుగా దీని మీద పడి వేరే రకంగా ఈ దాడి చేస్తున్నారన్న కోణంలో ఆయన ఎప్పుడైతే ఆ స్టేట్మెంట్ ఇచ్చిర్రో, తర్వాత దాన్ని ఆయన బ్యాక్ తీసుకొని నేను ఆ రకంగా అనలేదని చెప్పినప్పటికీ అప్పటికే ఈ దేశంలో ఉన్న యువతని అది ఆలోచింపజేసింది. కేంద్ర ప్రభుత్వమే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ ప్రజల్ని పట్టించుకోవట్లేదు. ఈ దేశంలో ఉన్న ఏ పార్టీ మనల్ని పట్టించుకోవట్లేదు, మనకు అనుగుణంగా పరిపాలన చేయట్లేదన్న ఆలోచనతో యువత నడుం బిగించి కాక్రోచ్ జనతా పార్టీ అని స్టార్ట్ చేసి వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేసి ఆన్లైన్ లో పెడితే, ఇన్స్టాగ్రామ్ లో ఒక అకౌంట్ పెడితే కోట్లాది మంది ఫాలోవర్స్ గా మారిపోయినారు. అది కాస్త ఒక మహోద్యమం లాగా ముందుకెళ్తున్నది. అసలు సిజేపీ పార్టీ ఉంటదా ఉండదా ఇవన్నీ మనం పక్కన పెడితే ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, యువత మార్పు కోరుకుంటున్నారు. ఇది కాదు పరిపాలన అని చాలా స్పష్టంగా ఈ జరుగుతున్న పరిణామాల ద్వారా మనకు అర్థమవుతున్నది. ఇది ఇందిరా పార్క్ దగ్గర ఎంత పెద్ద ఎత్తున జనం ఉన్నారో మనకు కనబడుతున్నది. మనం కూడా వాళ్ళతోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది జనం ఉన్నారో ఒక్కసారి చూడండి. వేలాది మంది, దాదాపు ఒక 2-3 వేల మందికి తక్కువ కాకుండా ఇక్కడ జనం మనకు కనబడుతున్నారు, యూత్ కనబడుతున్నారు. సో రోడ్డు కూడా ఆల్మోస్ట్ బ్లాక్ అయిన పరిస్థితి కనబడతా ఉన్నది. సో చాలా మందితో మనం మాట్లాడిద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను హైదరాబాద్. సో ఏంటి ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటని మీరు అనుకుంటున్నారు? ఎందుకు? ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ అని వచ్చిందన్న. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుందంటే, సరే నీట్ పేపర్ లీక్ అయింది, అంతా ఓకే, ధర్మేంద్ర ప్రధాన్ గారికి రిజైన్ చేయమంటారు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. బట్ మన లోకల్ ఇష్యూస్ ఎవరు రైజ్ చేయాలి? మన దగ్గర GO-29 ఇష్యూ ఉంది. మాకు TGPSC Group 1 మెరిట్ లిస్ట్ అవన్నీ ఇందులో భాగమే కదా. ఇక్కడ లేదు. ఇక్కడ స్థానం లోకల్ ఇష్యూస్ రైజ్ చేయడానికి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ పెడుతున్నారు. ఇక్కడున్న సమస్యలు పట్టించుకునే నాదుడు ఎవరు? ఒకటి GO-29 ఉంది, కంప్లీట్ గా సోషల్ జస్టిస్ కి అగెనెస్ట్. అది ఇప్పటి వరకు ఎవరు రేజ్ చేయలేదు. మెరిట్ లిస్ట్ వదలట్లేదు. రేజ్ చేయండి. అక్కడ ఇక్కడ స్పేస్ ఇవ్వట్లేదు. నేను పంపిస్తాను మీరు లోపలికి. అరే ఎందుకు స్పేస్ ఇవ్వరు? మీరు వెళ్ళాలా? దీంట్లో సగానికి సగం మంది నిరుద్యోగులు ఉన్నారు. మన వాయిస్ ఇక్కడ రేజ్ అవ్వాలి, నేషన్ వైడ్ తెలవాలి అని చెప్పేసి. మీరు అన్న పాయింట్ రైట్ పాయింటే. దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించండి కదా. ఇక్కడ ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఇప్పుడు మీరు వచ్చారు,
మీలాగా మాకు మీడియా ఛానల్స్ ఎవరు సపోర్ట్ చేయట్లేరు. ఎందుకు చేయట్లేరు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇక్కడ అందరు వచ్చారు, మళ్ళీ ఎవరు ఇక్కడ గ్రూప్ 1 గురించి మాట్లాడట్లే, G29 ఇష్యూ గురించి మాట్లాడట్లే, కానీ అందరు వచ్చారు. ఎందుకు వచ్చారు? తెలంగాణ ఇష్యూస్ ఉన్నప్పుడు రాని వాళ్ళు నేషన్ వైడ్ ప్రొటెస్ట్ అంటే వస్తున్నారు. ఎందుకు? అదొక క్వశ్చన్. ఇక్కడ నిరుద్యోగులని తొక్కేస్తున్నారు. ఏ మీడియా ఛానల్స్ వాళ్ళు మా గలాన్ని వినిపించేటప్పుడు ఎవరు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకు? అది ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారన్న, ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఏం అర్థమైంది చెప్పండి. మూమెంట్ ఉన్నది, చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. పార్టీలు పక్కన పెట్టండి బాస్, పార్టీలో ఏముంది? పార్టీ అఫిలియేషన్స్ లేకుండా వచ్చినారు. తెలంగాణ ఇష్యూస్ గురించి ఏదైనా అవగాహన తీసుకొని వచ్చారా? ఇప్పుడు వీళ్ళందరూ హిందీలో మాట్లాడుతున్నారు. తెలంగాణలో హైదరాబాద్ లో పెడుతున్నారు. తెలంగాణలో తెలుగు మాట్లాడితేనే వీళ్ళందరికి అర్థమవుతుంది. మరి హిందీలో మాట్లాడితే వీళ్ళు ఎవరికి అర్థమవుతుంది మీరు చెప్పండి. అంటే ఇక్కడ అందరు హిందీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఉన్నారా? తెలుగు వాళ్ళకి ట్రాన్స్లేషన్ అన్నా పెట్టాలి, సో దట్ ఈజీగా అర్థం అవుతుంది. ఇక్కడ అందరు మేల్కొల్పడానికే కదా అన్న ఇక్కడ చేస్తుంది ధర్నా. అసలు మీ ఆలోచన ఏం చెప్పండి బ్రదర్? దేశం సరిగ్గా ముందుకెళ్తుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు గల్లీలో గెలవను ఢిల్లీలో గెలుస్తాడా అనేది నా క్వశ్చన్. ఇప్పుడు మన ప్రాబ్లమ్స్ మనం ఫస్ట్ సాల్వ్ చేసుకున్నాం. మన ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి, అక్కడ ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నాయి, మొత్తం అట్లే ఉంది కదా, ఎక్కడ బాలేదు కదా. నేనేమంటున్నా అంటే ఫస్ట్ మనం సాల్వ్ చేసుకుందాం, మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకుందాం. ఇప్పటి వరకు 5,000 పోలీసు ఉద్యోగాలు ఎవరికి సరిపోతాయి అన్న? నిన్నటి నుంచి దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు జరుగుతున్నాయి, మెరుపు ధర్నాలు. ఎవరు దాని గురించి ఏ మీడియా మాట్లాడట్లేదు. ఎందుకు? కంటిన్యూస్ గా ధర్నాలు చేస్తున్నాము. స్టేట్ గవర్నమెంట్ మీద అసలు ప్రెషర్ రావట్లేదు. 5,000 ఉద్యోగాలు సరిపోవన్నా? ఇంతమంది జనాభా, పోలీస్ వ్యవస్థ కావాలి. అది ఎక్కడ మీది? మాది ఇక్కడ. నేను లా ప్రాక్టీస్ చేస్తాను. ఎక్కడ? ఓయూవా? థ్యాంక్ యూ. మీరు ఎక్కడ? ఓయూలో LLM చేస్తున్నాను, హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తాను. మీరేమనుకుంటున్నారు? బేసికలీ అదే, ఇప్పుడు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసే ఎబిలిటీ లేనప్పుడు సో ఎగ్జామ్ తీసేసి కంప్లీట్ గా ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్ గా చేసుకుంటే రూరల్ లో, పూర్, బ్యాక్వర్డ్, అండర్ ప్రివిలేజ్డ్ కూడా చాలా ఆపర్చునిటీ ఉంటుంది. సో కోచింగ్ మాఫియా ఇండియాలో 58,000 crores per year బిజినెస్ చేస్తారు. సో ఆ మాఫియా కోసమే కదా నీట్ ఎగ్జామ్ పెట్టేది, ఆ మాఫియా కోసమే కదా JEE ఎగ్జామ్ పెట్టేది. ఈ సంవత్సరం పేపర్ లీక్ అయింది, లాస్ట్ ఇయర్ లీక్ అవ్వలేదు, కానీ అప్పుడు ఎవరో అక్కడికి వెళ్ళి ఉంటారు కదా పేపర్. సో నీట్ గురించి మాట్లాడుతున్నారు. నీట్ ఆర్ ఎనీ పేపర్, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లీక్ ఇవాళ బయటపడిందన్న. సో ఎన్నిసార్లు అది లీక్ అయింది ఎవరికి తెలుసు? సో ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు. ఇప్పుడు అంటారు కదా రిజర్వేషన్ లో వచ్చిన వాళ్ళకి కంపిటెన్స్ ఉండదు, వాళ్ళు డాక్టర్స్ అయిపోతారు, ఇంజనీర్స్ అయిపోతారు అని. మరి పేపర్ లీక్ అయినప్పుడు వచ్చినాడు. ఇప్పుడు రిజర్వేషన్ లో వచ్చిన వాడు ఏమి మెరిట్ లేనివాడు కాదు. ఇప్పుడు 22 లక్షల మంది రాస్తున్నారు నీట్, 1,20,000 సీట్లు. సో 3 లక్షల ర్యాంక్ వచ్చిన ఒక ఎస్టీ వాడికి సీట్ వచ్చింది అనుకో, వాడికి మెరిట్ లేనట్టు కాదు. వాడు ఎంతమందిని 19 లక్షల మందిని దాటి చూస్తున్నాడు. అది కామన్ సెన్స్ లేక అర్థం చేసుకోవడం తెలియకండం. నేను జనరల్ గా ఇంతమంది ఈ మధ్య కాలంలో అటెండ్ అవ్వడం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్న దాంట్లో. సో ఇది ఏమైనా చేంజ్ కి దారి తీస్తున్నదా? యూత్ ఏమనుకుంటున్నారు? ఓవరాల్ గా సిస్టమ్ మీద మీ ఆలోచన ఏంటి? అది మాట్లాడదాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అన్న, మీలాంటి ఇండిపెండెంట్ జర్నలిస్ట్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది రావడానికి కారణం ఏంటంటే యూ పీపుల్ ఆర్ బ్రింగింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేయని న్యూస్ ని. ఇప్పుడు ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా లేదు ఇక్కడ, రాదు కూడా. ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. సరే నేను చెప్పేది ఏంటంటే, సో జనరల్ గా ఎనీ ప్రో గవర్నమెంట్ మీడియా చేయలేని ఇండిపెండెంట్ జర్నలిజం మీరు చేయడం వల్ల, ఇన్స్టాగ్రామ్ వీటిల్లో అన్ని రావడం వల్ల, ఇందాక బ్రదర్ అంటున్నాడు హిందీ మాకు అర్థం కాదని, ఇన్స్టాగ్రామ్ లో అక్కడ ఒక బటన్ నొక్కితే హిందీలో వచ్చేస్తుంది. సో ఏమవుతుంది, ఎవ్రీథింగ్ మీ వల్ల అవేర్నెస్ క్రియేట్ అవుతుంది. ఆ అవేర్నెస్ క్రియేట్ అయ్యి కోపం వస్తుందని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇక్కడ ఈ నీట్ ఎగ్జామ్ ని సాల్వ్ చేసుకున్నారు అనుకున్నా, వాళ్ళు తెలివైన వాళ్ళు అయితే సాల్వ్ చేసుకుంటారు. ఇక్కడతో ఆగిపోతుంది, మూమెంట్ ఆగిపోయి పర్లేదు. బట్ కరెక్ట్ చేసుకోలేకపోతే మిగతా సిస్టమ్స్ లో కూడా పీపుల్ ఎంటర్ అవుతారు. దే విల్ ఆస్క్ అకౌంటబిలిటీ. ఓవరాల్ సిస్టమ్ మీద యూత్ వ్యతిరేకంగా ఉన్నారా? అంటే రూలింగ్ అన్ని పార్టీలు, ఏ పార్టీ అయినా అధికారంలో ఉన్న పార్టీ, ఎనీ పార్టీ మీద, ఇది ఒక వ్యక్తి మీద, దీని మీద కాదు, వ్యవస్థ వాళ్ళకి చేసిన అన్యాయం మీద వచ్చిన కోపం. సో వ్యవస్థ వాళ్ళకి నాట్ ఓన్లీ నీట్ కరప్షన్ కావచ్చు, ఇంకా ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అది ఇప్పుడు నిన్న వర్షం పడిందన్న, హైదరాబాద్ మొత్తం ఇక్కడ దాకా వాటర్ వచ్చాయి.
సో నాకు అనిపించింది అరే 4th సిటీ తర్వాత ఫస్ట్ ఇక్కడ వాటర్ రాకుండా చూడండి రా అని. అంటే ఏమవుతుంది, మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు అది సాల్వ్ చేయకుండా వేరే దానికి వెళ్ళిపోతున్నాం అనుకో ఏమవుతుంది. సో ఇంకోటి అన్న, ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీ తరఫు నుంచి ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఫీజు అనేది స్లాబ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. సో ఫీజు అనేది ఇంతే పెట్టాలని రూల్ పెట్టాలి. సో ఆల్రెడీ తమిళనాడులో చేశారు, అక్కడ ఇలా ఇక్కడ కూడా చేయాలని రిక్వెస్ట్ చేస్తాం. ఎక్కడ మీది? ఖమ్మం ఉండే హైదరాబాద్. ఏంది జనమంతా? ఈ జనమంతా ఎందుకు వచ్చింది? ఇప్పుడు 2014 తర్వాత బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 83 పేపర్ లీక్ లేని. ఒకటి చిన్న చిన్న సెమిస్టర్లు కావాలి, సెంట్రల్ లెవెల్లో ఒక్కొక్క లక్షల మంది రాశారు. ఇప్పుడు నీట్ రీసెంట్ గా 23 లక్షల మంది రాశారు. అంటే 23 లక్షల మంది జీవితాలు లీక్ చేసిన వల్ల నాశనం అయిపోయినాయి. ఒక నీట్ ఎగ్జామ్ ఎంతసేపు ప్రిపేర్ అవుతారన్నా? ఒక్కొక్కరు 16 గంటలు 18 గంటలు ప్రిపేర్ అయితే అయినా కూడా ఎంత కష్టం ఉంటుంది అక్కడ కూర్చొని 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కూర్చుంటే సింపుల్ గా 5 లక్షలకి 10 లక్షలకి మీరు ఎట్లా లీక్ చేస్తారు? అది ఇంకోటి ధర్మేంద్ర ప్రధానం ఏమైనా దేవుడా, మోడీ ఏమైనా దేవుడా? వీళ్ళు నార్త్ వాళ్ళు వీళ్ళందరూ మోడీని దేవుడు చేశారు. ఎప్పుడైతే అయోధ్య కట్టిన తర్వాత మోడీ దేవుడు చేసేసి మోడీ కూడా దేశం అంతా గుడులు కడతాడు. గుడులు కడతారు. ఎందుకంటే ఆయన ఎవరు విమర్శించవద్దు అన్న, ఎవరైనా అధికారంలో ఉండని, అది ఎవరైనా కానీ ప్రశ్నించాలి. ప్రశ్నించకపోతే నిరుద్యోగులు, మీరు రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఒకటే కామెడీ రీల్స్ షేర్ చేసుకుంటారు. మనకెందుకు దేశం ఎటైనా పోనీ అంటే అదాని అంబానీ కొన్ని 100 కోట్లు దోచుకుంటున్నారు. మీరు అట్లనే ఉండండి, మీ తర్వాత మీ తరాలు నాశనం అయిపోతాయి, మీకు ఉద్యోగాలు రాలేదు. ఒక్కొక్కరు అసలు ఏం కోరుకుంటుంది యూత్? ఏం కోరుకుంటుంది దేశంలో? ఎవరైతే అధికారంలో ఉంటారో వాడికి భయం ఉండాలి ఫస్ట్. ఇప్పుడు నిరుద్యోగులు ఇక్కడ ఏం అవసరం ఉన్నా ఒక్కడికి ఒక రూపాయి వస్తుందా? ఇక్కడ 100 మంది ఎందుకు వచ్చారు అంటే 23 లక్షల మంది కాకపోయినా కూడా 23 అంత మందికి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఇప్పుడు చాలా మంది 5-10 మంది సూసైడ్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత కూడా కాళ్ళ మీద కాలు వేసుకొని ధర్మేంద్ర ఉన్నాడు. వాడిని గల్ల పట్టుకొచ్చి రాజీనామా చేసి ఉరి శిక్ష చేయాలి. నార్మల్ ఒక ఫ్యాక్టరీలో ఒక చిన్న యాక్సిడెంట్ అయితేనే వాడిని సస్పెండ్ చేసి జైల్లో వేసి 6 నెలలు సంవత్సరం వాడు బయటకు రాకుండా చేస్తాం, ఒక్కడికి ఇబ్బంది అయితేనే. అలాంటి 23 లక్షల మందికి లైఫ్ స్పాయిల్ చేసినందుకు వాడిని గల్ల పట్టుకొని రాజీనామా చేయాలా? మోడీ గారు నేను చెప్తానా, మీ బీజేపీ ప్రభుత్వం మీద కొద్ది రెస్పెక్ట్ అయిన ఉండేది. ఇప్పుడు ఇది చేయడం వల్ల చెప్తానా, మీ ప్రభుత్వం ఖచ్చితంగా పడిపోద్ది. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా నేను చెప్తున్నా, ఆయన ఇంట్లోంచి ఇస్తానా అన్న 5,000 ఉద్యోగాలు ఇస్తాడంట. ఆయన ఇంట్లోంచి ఇస్తాడా? 20,000 ఉంచుకొని అంటే కొసిరి ఇస్తానవా? నీ ఇంట్లోంచి ఇస్తానవా? నీ జేబులోంచి ఇస్తానవా? లేకపోతే మీ ఇంట్లో దాచిపెట్టుకున్నారా ఉద్యోగాలు? 20,000 ఉంచుకొని నువ్వు 5,000 ఇవ్వైందా? నిన్ను మాత్రం చెప్తానా, లాస్ట్ టైం బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే 10 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత కూడా వాళ్ళకి ఎత్తికి పొగరెక్కింది. లాస్ట్ టైం ఏమన్నారు వాళ్ళు, మేము నిరుద్యోగులు పట్టించుకోలేదు. ఇంకోటి ఇండియాలో ఇద్దరిని పట్టించుకోకపోతే మాత్రం ప్రళయం వస్తుంది. ముందే చెప్తున్నా, ప్రళయం వస్తుంది ఇద్దరిని పట్టించుకోకపోతే. ఒకటి రైతుల్ని, ఇంకోటి నిరుద్యోగుల్ని పట్టించుకోవట్లేదు. నిజంగా చెప్తానగా చాలా బాధపడతారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు మాత్రం 20,000 ఉద్యోగాలు కాదు, 20,000కి 40,000 ఎక్కడెక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, గవర్నమెంట్ ఉద్యోగాలు అన్ని లేకపోతే మాత్రం చాలా బాధపడతావు. ఇక నీకు మంచిగా చెప్పడాలు, మీ మోడీకి మంచిగా మీ దండం సార్ ఉద్యోగాలు ఏంటి సార్ అని లేదు. ఇక ప్రశ్నించడమే, బెదిరించడమే, ఏదైనా వార్నింగ్. ఇక మీకు మాత్రం చాలా ఫ్యూచర్ లో చాలా బాధపడతారు ఇద్దరు. సో పైన ధర్మేంద్ర ప్రధాని రాజీనామా చేయకపోతే మోడీ ప్రభుత్వం మాత్రం కూలిపోద్ది పక్క రాష్ట్రం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు ఎండ్ పేపర్ లీక్స్, జైల్ ఎడ్యుకేషన్ మాఫియా అని, ఎండ్ కమర్షియలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, దిశ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అని. సో ఇట్లా వీళ్ళు యూత్ అంతా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఐ థింక్ నేను అనుకోవడం ఈ రాష్ట్రంలో ఉన్న ఒక 2 నుంచి 3 వేల మంది వరకు ఈ ధర్నాకి అటెండ్ అయినట్టుగా కనబడుతున్నది. మొత్తం వీళ్ళంతా కూడా ఆల్మోస్ట్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వివిధ యూనివర్సిటీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అఫ్ కోర్స్ హిందీ మాట్లాడే వాళ్ళు కూడా కొంతమంది ఇందులో ఉన్నట్టు కనబడుతున్నది. మనం యూత్ ని కార్నర్ చేద్దాం, యూత్ ని ఫోకస్ చేద్దాం, వాళ్ళ ఆలోచనలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఇట్లా शांति और अहिंसा हमारे रास्ते हैं और इंसाफ हमारी बंदिश। సో ఒకసారి ధర్నా చూడండి, ఎంతమంది నిరుద్యోగులు, ఎంతమంది యూత్ ఇక్కడ ఈ ధర్నాకి అటెండ్ అయ్యారో మన కళ్ళ కట్టినట్టు కనబడుతున్నది. సో వేలాది మంది హైదరాబాద్ లో ఈ స్థాయిలో జరుగుతుందని కూడా ఎవరు ఊహించకపోయి ఉంటారేమో. నేను అనుకోవడం 3,000 మందికి పైగా తక్కువ కాకుండా ఇక్కడ ఈ నిరుద్యోగులు యూత్ వచ్చినట్టుగా మనకు కనబడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్. సో ఏంటి ఇంత జనం అయితే నేను ఈ మధ్య కాలంలో ఎప్పుడు చూడలే. దేనికి సంకేతం అని మీరు అనుకుంటున్నారు?
నీట్ పేపర్ లీక్ అయిందని చాలా మంది చెప్తున్నారు, అందరికి తెలిసిందే సోషల్ మీడియాలో. అయితే నీట్ పేపర్ లీక్ అయ్యాక మరి ఎవరు ముందుకు రాలేదు, ఏ పార్టీ వాళ్ళు ముందుకు రాలేదు. మరి సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయిన కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు మరి ప్రతి రాష్ట్రంలో హెడ్ క్వార్టర్స్ లో వచ్చి మన హైదరాబాద్ ఇప్పుడు వచ్చారు. వచ్చి నీట్ పేపర్ ఎందుకు లీక్ అయింది, దానికి సంబంధించిన హెడ్ ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేషన్ మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్, మీరు బాధ్యత వహించాలి. మీ అండర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మరి మీరు బాధ్యత వహించకుండా ఏం చేయాలి, మీరు వెంటనే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఇక్కడ ధర్నా చేస్తున్నారు హైదరాబాద్ లో. థ్యాంక్ యూ. ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ మీరు? అది వరంగల్. వరంగల్. ఏం చదువుతున్నావు? బీటెక్ సెకండ్ ఇయర్. బీటెక్ సెకండ్ ఇయర్. సో ఏ ఇయర్ లో పుట్టావు నువ్వు? 2005 జెన్జీ బ్యాచ్ అన్నమాట. సో ఎందుకు మీకు ఇంత కోపం వస్తుంది, ఇంతమంది అసలు ఇంతమంది లాస్ అవుతున్నారు కదా, ఇంతమంది స్టూడెంట్స్ లాస్ అవుతున్నారు కాబట్టి మనం తప్పకుండా దీనికోసం మనం పోరాడాలి. మన లైఫ్ ని మనం కొనసాగించాలంటే అందరు ప్రతి ఒక్క జెన్జీ వచ్చి ఈ యుద్ధంలో పాల్గొని పోరాడాల్సిందిగా కోరుతున్నాం. సో ఎక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తున్నది అంటే సిస్టమ్ లో మీరు డే టు డే లైఫ్ లో ఎక్కడ మీరు ఈ వార్తలు న్యూస్ చూస్తున్నప్పుడు కానీ ఆర్ ఎక్కడైనా ఇబ్బంది జరిగినప్పుడు అంటే ఏదైనా ఒక సమాజంలో అరే ఎందుకు ఇట్లా జరుగుతుంది అనుకున్నప్పుడు ఎక్కడ మీకు ఇబ్బంది అనిపిస్తుంది? ఇబ్బంది అనేది చిన్న ఎగ్జాంపుల్ అనేది కాదు. మొన్న రీసెంట్ గానే చూసినాం మనం, నీట్ ఎగ్జామ్స్ వల్ల ఎంత కష్టపడి వాళ్ళ పేరెంట్స్ ఎంతమంది వాళ్ళ ఎండలో వర్క్ చేసి మరి వాళ్ళని ప్రోత్సహించి మరి చదివించిన వాళ్ళు ఎంతో మంది లాస్ అయిపోయారు. ఇప్పుడు దానికి ఎవరు కారణమో వాళ్ళు శిక్ష పడాల్సిందే పక్క. వాళ్ళు దానికి సొల్యూషన్ ఎత్తుకాల్సిందే పక్క. వాళ్ళు మా దగ్గరికి రావాలి, మా ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలి, వాళ్ళకు స్టూడెంట్స్ యొక్క అనుకూలతను తీసుకురావాల్సిందిగా మేము ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేసినాం. ఇంకా మిగతా విషయాలు మీరు ఏం గమనిస్తుంటారు జనరల్ గా? మీ జెన్జీ బ్యాచ్ కరప్షన్, అగ్రికల్చర్ ఆర్ ఉద్యోగాలు, ఇంకా ఏ అంశాల మీద మీరు బాగా ఫోకస్ చేస్తారు? ఉద్యోగాలు లేకనే కదా ఇదంతా, కాబట్టి కదా ఇదంతా ఉద్యమం అంతా జరిగేది. అందరికి ప్రతి ఒక్కరు ఎవరు ఖాళీగా లేకుండా అందరూ ఉద్యోగాలు చేసి ప్రతి ఒక్కరు మంచి లెవెల్లో ఉండి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని వాళ్ళు నిరూపించడానికే కదా, నిరూపించుకోవాలనుకోవడమే కదా గవర్నమెంట్ చేయాల్సింది, వాళ్ళకి కావాల్సింది అదే కదా. మీరు కూడా జెన్జీ బ్యాచ్ కదా, ఇప్పుడున్న యూత్ అంతా జనరల్ గా గవర్నమెంట్ చెప్తున్నది మతము, జై శ్రీరాము, ఈ నినాదాలు ఎక్కువగా వినబడుతున్నాయి. సో ఈ లైన్ ఎట్లా మీరు చూస్తున్నారు? ఈ లైన్ తప్పు లేదు, మనం కూడా జై శ్రీరామ్ అని అంటున్నాం. ఇక్కడ మతం గురించి కాదు మేము ప్రొటెస్ట్ చేసేది, మతాల గురించి కులాల గురించి మేము మాట్లాడడానికి రాలేదు. అదే ఎజెండా అయిపోయింది కదా. ఎజెండా ఇది అట్లా కానే కాదు, అసలుకే కాదు. మతం గురించి ఇక్కడ తీసుకురాకండి. ఇక్కడ మేము మాది ఏంటంటే స్టూడెంట్స్ కోల్పోయిన వాటి గురించి మేము పోవడానికి వచ్చినాం. మమ్మల్ని స్టూడెంట్స్ ని ఒక కాక్రోచ్ లాగా చూసిన వాళ్ళ గురించి మేము అనే వాళ్ళ గురించి మేము వాళ్ళని ఆపోజిట్ చేయడానికి వచ్చినాం, వాళ్ళ గురించి మాట్లాడడానికి వచ్చినాం. కాబట్టి మీరు దాని గురించే మాట్లాడాలి. కులం మతం అనేది ఇక్కడ రాదు. కాన్స్టిట్యూషన్ ని ఫాలో కావాలి, అందరూ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా నడవాలి అంతే. పాలిటిక్స్ అనేది క్యాస్ట్ గురించి కాదు, దేని గురించి కాదు. ఓన్లీ కాన్స్టిట్యూషన్ అనేది ఎందుకు నిర్వచించాలో అదే ఆలోచించాలి, దాని గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు తెలంగాణ పరిస్థితులు మీరేం గమనిస్తున్నారు? ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఏం చెప్పలేము ప్రస్తుతానికి. ఇక్కడ కూడా నిరుద్యోగ అంశం ఉన్నది, ఉద్యోగాలు లేవు, ఓవరాల్ ఉన్నది అంత దాని గురించి. థ్యాంక్ యూ. సో ఇంకెవరున్నారు జెన్జీ బ్యాచ్? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. మీ ఏజ్ ఎంత? 19. డేట్ ఆఫ్ బర్త్? ఇయర్ డేట్ ఆఫ్ ఇయర్ దట్ ఇస్ నాట్ నెసెసరీ సర్. నో నేను జెన్జీ బ్యాచ్ కాబట్టి నేను పబ్లిక్ కి తెలియడం కోసం నేను చెప్తానండి. డేట్ అడగట్లే. 2007. సో 2007 అంటే మీరు 19 years ఉన్నారు. ఈ ధర్నా ఏంటి, మీరేంటి, ఇక్కడికి రావడం ఏంటి? చదువుకోవాలి కదా మీరు. सर कैन आई आंसर इन हिंदी एंड इंग्लिश? मैं एक्चुअली यहाँ पे आया हूँ क्योंकि मैं खुद एक नीट स्टूडेंट हूँ. आई एम नीट स्टूडेंट. यस लॉन्ग टर्म में हूँ मैं. और हाँ, दिस नीट पेपर विच हैज बीन लीक्ड, इट हैज अफेक्टेड मी टू. ठीक है, मेरे पास बहुत सारे प्लान्स थे दूसरे करने के, इवन फॉर द नेशन. मेरे को आगे बढ़ के आगे मालूम करना था और नेशन के बारे में पढ़ना था. व्हाट हैज आवर गवर्नमेंट इज डूइंग, व्हाट हैज इट डन, वो सब देखना था. लेकिन यहाँ पे एकदम से ये हो गया कि पेपर कैंसिल. सम अदर डे आई वाज गोइंग आउट एंड विथ माय फ्रेंड्स, मेरे को ये मालूम चलता कि नीट पेपर वाज कैंसिल्ड. एंड दे सेड दैट रीनीट विल बी टेकन प्लेस, प्लीज वेट शॉर्टली. बस खत्म कर दिया मेरी पूरी 1 साल की मेहनत, टोटली 3 years फ्रॉम फर्स्ट ईयर, सेकंड ईयर एंड लॉन्ग टर्म. ऐसे ही बोल दिया कि अब रुक जाओ, इसके बाद होने वाला है, जो आप लिखे थे वो वैलिड नहीं है. ये कैसी बात हो गई? उसके लिए मेरा आउटरीच था और यहाँ पे बहुत लोगों का आउटरीच था. ये सीजेबी प्रोटेस्ट मोस्टली इसी को बताता है. It shows that many people, not just NEET, but there are other corruptions which has been happening, and because of that we are here.
to protest against the corrupted government, which has been saying कि हाँ हमने तो responsibility ली, we took our responsibility, we refunded you your money and we are making it free. That is not the responsibility we are asking you to take. अगर आप कोई करते हो इतना बड़ा scandal, nationwide, lakhs of people writing exam. lakhs people. Yes, lakhs of people writing exam, and you say that बस हम आपको compensate कर देते हैं and that's it. Is it the government? Is it the transparency that we are asking for? No. మీరు అడుగుతున్నది ఓన్లీ ఫర్ నీట్ ఎగ్జామ్ ఏనా ఆర్ ఓవరాల్ కంట్రీలో ఉన్న ఇష్యూస్ మీద కూడా మీరు ఫోకస్ చేస్తున్నారా? This protest as of now is for the resignation of Dharmendra Pradhan because of the leak of NEET paper के leak की वजह से. Okay. इसी की वजह से फिलहाल के लिए, and it also shows that the corruption has been improved so much a lot rather than our development कि यहाँ पे ऐसे ये काम हो रहे हैं. अगर आप देखिए not just NEET, NTA has been corrupted from inside, अंदर से ही corrupted है, and those people not only NEET but आप देख सकते हैं डेंटल का भी अभी आया था, अभी थोड़े दिनों पहले आया था 30,000 people. They thought कि ज्यादा लोग नहीं है तो हम ऐसे ही पब्लिश कर देते हैं. They published their results and what the students have tallied and what they are getting and from the results that has issued by NTA अलग अलग है, off the charts. How is it possible? यहाँ पे भी misinformation हो गया ना पूरा, यहाँ की उनको नहीं मिला. సో మీ ఫైట్ ఓన్లీ ఆన్ సెంట్రల్ ఆర్ స్టేట్ ఆల్సో? Both the corrupted governments. I'm not saying that BJP is only corrupted. I'm not saying that Congress is only government. But the system which is being run on in India, that is corrupted. ये है मेरा stance. సో ఇప్పుడు చేంజ్ కావాలని మీరు కోరుకుంటున్నారా దేశంలో అండ్ స్టేట్స్ లో? Change is ఎట్లాంటి పార్టీస్ వస్తే మీకు న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? that's the biggest issue. अगर आप सोच रहे हैं कि कोई एक पार्टी आएगी और बोलेगी कि हाँ we will give you justice. If they are saying that they will give you justice on the basis of what past government has done, that means they will compensate. We are not asking that. We are asking the present government to compensate, and the resignation should have been done. कब की करना चाहिए था वो नहीं किया. సో ఇందులో రిలీజన్ అనే ఒక లైన్ వినబడుతున్న దేశంలో. సో ఈ జెన్జీ బ్యాచ్ ఆ రిలీజన్ అనే దానిపైన మీ అభిప్రాయాలు ఏంటి? 20 lakh, more than 20 lakh people, all of them were Indians. Yes or no? They were Indians, right? How come the religion came into this? कैसा आ गया ये प्रोटेस्ट में रिलीजन कैसा आ गया? సో మీరు క్వశ్చన్ చేస్తే మీరు పాకిస్తానీ, మీరు అర్బన్ నక్సలైట్ ఆర్ సంథింగ్. वो करने दीजिए. That's the main propaganda of RSS and BJP. They want to divide us based on their religion. They want to divide us based on their caste, and that is totally prohibited. हम जय भीम द नारे, यहाँ के आप जो नारे देख रहे हैं, that is because we know that casteism is happening on the ground reality, but the government is saying no, everything good, सब चंगा सी. That's what our prime minister is saying. అపోజిషన్ పార్టీస్ సరిగ్గా ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? వాట్ అబౌట్ కాంగ్రెస్? That's the problem. Congress यहाँ की now, as of now, Congress is the governing party, not the ruling party. Governing party in Telangana. So I'm even asking that कि यहाँ पे भी corruption हो रहा है. There is corruption going on here. I'm not saying that Congress is totally pure. It has done something. That's why we didn't. Most of you जो time पे जब कांग्रेस को elect करना था, आपने चुना बीजेपी को. Why? Because BJP was the most right option as of that time. इसीलिए. And now BJP is the governing party. तो हम उनसे ही क्वेश्चन पूछेंगे ना. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడరా మీరు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? డైలీ నేను చూస్తాను. ఏ ఊరు మీది? రేణిగుంట. ఏమనుకుంటున్నారు ఇదంతా చూసి మీరు? చూస్తుంటే చాలా ఏంటంటే దేశంలో ఒక మార్పు వచ్చిందని అనుకుంటున్నాను. చేంజ్ చేంజ్ వచ్చింది. ఓన్లీ దేశమా, అన్ని రాష్ట్రాలు చేంజ్ రావాల్సిన అవసరం? చేంజ్ రావాల్సిన అవసరం, అన్ని రాష్ట్రాలలో చేంజ్ రావాల్సిన అవసరం. మీరు ఎక్కడ? పెద్దపల్లి నుండి వచ్చి. పెద్దపల్లి నుంచి వచ్చారా? ఈ మీటింగ్ కోసం వచ్చారా? ఎందుకు, దేనికి వచ్చారు? రోజు సోషల్ మీడియాలో చూస్తా ఉన్నాం. ఇది ప్రశ్నించే విధానం చాలా బాగా నచ్చింది. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ కాకుండా యువకులు విద్యార్థులు ఏకం చేయడానికి ఒక ప్లాట్ఫామ్ దొరికిందని అనిపించింది. సో ఇది ఇక్కడే కాదు, ఒకళ్ళు ఢిల్లీలో పెట్టినప్పుడు ఢిల్లీలో ఫైట్ చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో అందుకే రావడం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా దేశంలో బీజేపీని ప్రశ్నించిన ప్రతిసారి కూడా మమ్మల్ని దేశద్రోహులుగా, అదేవిధంగా టెర్రరిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు ఈ దేశంలో హిందువుల తరపున, ముస్లిం, క్రిస్టియన్ల తరపున, అంటే నీట్ ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళ తరపున ఒక బీజేపీ ఫైట్ చేస్తా ఉంటే ఈ రోజు బీజేపీకి జీర్ణించుకోవడం లేదు. దీనికి ఆల్టర్నేటివ్ గా బీజేవైఎం ఒక ప్రోగ్రామ్ తీసుకున్నది, నరేంద్ర మోడీ యువ ఎంక్లేవ్ అని చెప్పేసి
సీజేపీ వైపు మరలకుండా యువకులందరూ కూడా మతోన్మాదంలో ముంచడానికి మతం వైపు మోడీ యొక్క గొప్పతనాన్ని వివరించాలని చెప్పేసి కార్యక్రమాలు చేస్తా ఉన్నది. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ దేశంలో దశాబ్దాల కాలంగా ప్రధానమంత్రి ఉన్న మీరు, విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి మీ మంత్రివర్గం వారు కనీసం నీటికి బయటకు వచ్చి సమాధానం చెప్పడానికి మరి ఎందుకు సందేహపడుతున్నా అడుగుతా ఉన్నాం. గ్రామ పంచాయతీ లెవెల్ ఒక 10,000 రూపాయలు అన్యాయం జరిగితే సర్పంచ్ సస్పెండ్ చేయాలని చెప్పి మాట్లాడేటువంటి మీరు ఈ దేశంలో లక్షలాది కోట్లాది మంది విద్యార్థులకు అన్యాయం జరిగితే ఎందుకు బయటకు వచ్చి సమాధానం చెప్పలేరు? ఈ దేశ ప్రజలకు విద్యార్థులకు సమాధానం చెప్పాలి. ఈరోజు ప్రధాన మీడియా అంతా కూడా మీ వైపు ఉన్నది, కానీ కేవలం చాలా యూట్యూబ్ ఛానళ్లు, చాలా సోషల్ మీడియా ఛానళ్లు మా వైపు విద్యార్థులు నిలబడడం చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో ఇది కేవలం నీట్ వైపే కాదు, విద్యార్థుల పైన, యువకుల పైన, మహిళల పైన, అదేవిధంగా కార్మికుల పైన, ఈ దేశంలో జరిగేటువంటి రక్షణ పైన, సైనికులకు అన్యాయం జరిగినా కూడా ముందుండి ఫైట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ గా మేము భావిస్తున్నాం. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు చాలా మంది ఇంకా భయపడుతూ ఉన్నారు. భవిష్యత్తులో భయం వీడిపోతుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నించడం మా హక్కు కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇట్లా పబ్లిక్ రియాక్షన్. మీరు జెన్జీ కాదు కదా, ఎందుకు వచ్చి ఇక్కడికి? You are not Gen Z, na? No, actually I'm a teacher. I'm from Mumbai and I've come and I'm working in Warangal. But ever since I've heard of all these things happening with the youth, it's really heart paining because I'm in the school. I know the pains of the students, how they work hard in 10th class and they go forward to see a bright future. And not only their bright future, it's also the future of our country, the India. That's why we need to speak up for it and fight for it. This is the only way. And I think Mr. Abhijit has done a very good job. He has no concern, but still he has come all the way from USA and he's fighting for the youth. I think we should support him. Jai Hind, Jai Bharat. Thank you very much. భయ్యా నమస్తే. ఏం సంగతి? ఎందుకు వచ్చారు ఇక్కడ? అంతా పిల్లలు వచ్చారు కదా, మీరు ఎందుకు వచ్చినారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ పేపర్ లీకేజీ గురించి వాళ్ళ చర్మం తీసి డొప్పు మూసి మేము ఇక్కడ ఖమ్మం జిల్లా నుంచి వచ్చినాం సార్. ఈ ప్రభుత్వాలు రైతులని ఆగం చేస్తుంది. ఈ నరేంద్ర మోడీ కులం అనే దాన్ని పేరాపుని కల్పించి మతాలకి ఘర్షణలు పెట్టి చేస్తున్నారు. భవిత తరాలకి భవిష్యత్తు లేకుండా చేస్తున్నారు. మోదీ అట్లున్నారా? అన్ని పార్టీలు అట్లే ఉన్నాయా? అన్ని పార్టీలు అట్లే ఉన్నాయి. ఒకరిని చూసి ఒకరు ఇది చేస్తున్నారు. పాట పాడతారు ఏమన్నా? ఏం పాట? భారతదేశం. ఈ పేపర్ లీకులు అనేటి పేదల పిల్లల యొక్క పాలిట శాపాలుగా మారుతున్నాయని తెలియజేస్తూ, భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. అన్నలారవో చెల్లెల్లారా, విద్యార్థుల్లారో నాయన, విద్యార్థుల్లారో నాయన. భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్న, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్లు, సకల సంపదలు గల్ల దేశమున దరిద్రం ఎట్లుందో నాయన, దరిద్రం ఎట్లుందో నాయన. చదువుకోని బాగుపడుదామంటే చదువులు చదివిన పిల్లలు అంతా భారతదేశం భాగ్యసీమరా, ఖనిజ సంపదకు కొదువలేదురా, బంగారు పంటల భూములున్నవి, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లుని నోట్లో చని ఉన్నట్టు, ఈ లీకులు చేసిన రాజ్యము ఇది కూలిపోతదన్నో నాయన, లీకులు చేసిన రాజ్యాలన్నీ ఫేకు రాజ్యమేరో నాయన. మీరు చేసినారు రా కుక్క పేరు, నా నక్క పేరు, లెక్కలు రాసి చేతులెత్తినారు. ప్రభుత్వం వేసిన లెక్కలు తీరు, దేశంలో 40 లక్షల ఎకరాలు భూమికి 100కి 1 ఎకరం మాత్రం భూమి ఎట్ల మిగిలే నాయన, భూమి ఎట్ల మిగిలే. అన్నలారవో తమ్ముళ్ళారా, కూలి తమ్ములారో నాయన, అన్నలారవో తమ్ముళ్ళారా, కూలి తమ్ములారో నాయన, కూలి తమ్ములారో నాయన.
జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా ఈ పూట నా నోట నీ పాట పాడవా జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా ఈ పూట నా పూట నీ తోట పాడవా జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా నీటు పట్టాలను నీటి కలిగి చేసిన జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా జుమ్మెదారి కోయిలా ఈ పాట నీ నోట మాట రావో జుమ్మెదారి కోయిలా ప్రశ్నించిన గొంతులను ఓ కోయిలా ప్రశ్నించిన గొంతులను ఓ కోయిలా పగబట్టి సంపుతుండ్రు ఓ కోయిలా ప్రశ్నించిన గొంతులను ఓ కోయిలా ప్రశ్నించిన గొంతులను ఓ కోయిలా పగబట్టి సంపుతుండ్రు ఓ కోయిలా దేశములో యువతంతా ఓ కోయిలా నీటుకు కట్లాడుతుండ్రు ఓ కోయిలా నవ భారత భూమిలోన ఓ కోయిలా నవ భారత భూమిలోన ఓ కోయిలా నవ భారత భూమిలోన ఓ కోయిలా యువ భారత దేశమేది నవ భారత భూమిలోన ఓ కోయిలా యువ భారత దేశమేది ఓ కోయిలా విద్యార్థుల భవిష్యత్తుకు ఓ కోయిలా విద్యార్థుల భవిష్యత్తుకు ఓ కోయిలా నాణ్యమైన విద్య లేదు ఓ కోయిలా నీటు లీకు చేసినోని నీటు లీకు చేసినోని ఓ కోయిలా నిలువున పోతేస్తామన్ను మంత్రి ధర్మేంద్ర గాని మంత్రి ధర్మేంద్ర గాని రాజీనామా చెయ్యమన్రు జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా ఈ పూట నా నోట నీ పాట పాడవా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా ఈ పూట నా పాట నీ నోట వాడరో జిమ్మెదారి కోయిలా విద్యార్థులందరినీ ఓ కోయిలా నడి రోడ్డు పాలయ్యే ఓ కోయిలా మా బిడ్డల భవిష్యత్తు ఓ కోయిలా మా బిడ్డల భవిష్యత్తు ఓ కోయిలా మీ కేజీల బతుకాయే ఓ కోయిలా మా పిల్లల బతుకంతా ఓ కోయిలా మీ కేజీల బతుకాయే ఓ కోయిలా లీకులు చేసిన కొడుక నీ చేతుకు లాకులు ఎత్తమురా 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 బల 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 జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా ఈ పూట నా నోట నీ పాట పాడవా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా ఈ పూట నా పాట నీ నోట పాడరో జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా ఈ పూట మా పాట నీ నోట పాడవా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా ఈ పాట నీ నోట నా పాట పాడవా జిమ్మెదారి కోయిలా జిమ్మెదారి కోయిలా జై తెలంగాణ. సో యూత్ జోష్ ఇట్లా కనబడుతున్నది మీటింగ్ లో. ఎక్కడి నుంచి వచ్చిన బ్రదర్ మీరు? ఉస్మానియా యూనివర్సిటీ. సో తెలంగాణ అందరు ఉన్నారా మన నిరుద్యోగులు? చాలా మంది ఉన్నారు. సో ఎట్లా కనిపిస్తున్నది వాతావరణం? గతంలో నిరుద్యోగుల మీద మీటింగ్ పెట్టినా, ఇంకే సమస్య మీద పార్టీలు పెట్టినా కూడా ఇంతమంది రాలేదు, కానీ ఈ రోజు ఇంతమంది ఎందుకు వచ్చినట్టు అనుకుంటున్నారు? ఎందుకంటే అది ఇక్కడ మన ఆ బాధ ఏందో ఒక స్టూడెంట్ కి తెలుసు కాబట్టి. ఇది ఏదో పొలిటికల్ కి సంబంధించిన పార్టీ కాదు, ఏదో గుడికి సంబంధించిన పార్టీ కాదు కదా. ఇది ఒక స్టూడెంట్ లైఫ్ భవిష్యత్తుకి సంబంధించిన విషయం కాబట్టి మనం వాళ్ళకి పర్టికులర్ గా ఇన్విటేషన్ ఏమి ఇవ్వకున్నాం, జస్ట్ ఒక మెసేజ్ పాస్ చేసాం కాబట్టి. ఎక్కడెక్కడ ఊర్ల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడ ధర్నా చేకు రావడం చాలా ఆనందంగా. ఎక్కడో మీరు బ్రదర్ మీరేమనుకుంటున్నారు ఈ మీటింగ్ చూసి? తెలుగు మీటింగ్ చూసి ఏమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ बहुत अच्छा लगा. नीट पेपर जो लीक हुआ था. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ओल्ड सिटी किशन बाग ओल्ड सिटी. ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? नहीं पहली बार आया. जब वो तेलंगाना डे था ना, जब वो दमम का टाइम पे आता वो आया. 12 years के बाद 13 years के बाद आया. 8:30 को आया मैं इधर. చేంజ్ కావాలని కోరుకుంటున్నారా మీరు? जरूर होना, चेंज तो जरूर होना. अब जो बच्चे एग्जाम लिख रहे, जो एग्जाम पेरेंट्स पढ़ाते, बहुत मुश्किल हो रहा, बहुत मुश्किल से पढ़ाते. चेंज होना वही. आप मीडिया वाले साथ देना, यूथ का मीडिया वाले आगे बढ़ाना. आप तो रघु पे आपका बहुत वीडियो देखते हूँ मैं. आप థ్యాంక్ యూ. మీరేమనుకుంటున్నారు? అన్న, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలైంది. ఇప్పుడు నిరుద్యోగ ఉద్యమం మొదలైంది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ ఉద్యమం మొదలైంది అన్న. ఇది కేవలం నీట్ పేపర్ లీకేజ్ కాదు.
ఈ నీట్ పేపర్ లీకేజ్ వల్ల లక్షలాది మంది విద్యార్థులు తమ కళలను డాక్టర్ కావాలనే కళలను అరియాశలు అయిపోయినాయి. తల్లిదండ్రుల పెట్టుబడి నాశనం అయిపోయింది. నాట్ ఓన్లీ నీట్, యూపీఎస్సీ, సిబిఎస్ఈ, ఏజీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్ని లీకేజ్లు వస్తున్నాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమే లీకేజ్ వ్యవస్థ అయిపోయింది. నిరుద్యోగులం అంతా ఏకమవుతున్నాం, కాక్రోచులంతా చలిచీమలం అవుతున్నాం, ఈ ఏనుగులను అందరినీ చంపేస్తున్నాం. అంతా వీళ్ళు పాకిస్తానీలు, అర్బన్ నక్సలైట్లు, లేకపోతే వీళ్ళంతా లెఫ్టిస్టులు, ఇంకోటి అంటున్నారు కదా. భగత్ సింగ్ ఈ దేశానికి వ్యతిరేకంగా ఫ్రీడమ్ మూవ్మెంట్ లో భగత్ సింగ్ ఈయన దేశం కాదా? అల్లూరి సీతారామరాజు ఈ దేశం కాదా? అంబేద్కర్ ఈ దేశం కాదా? మేము అంబేద్కర్ వారసులము, అల్లూరి సీతారామరాజు వారసులు, భగత్ సింగ్ తమ్ముళ్ళం. మేము ఈ దేశ మూలవాసులము, ఈ దేశ మూలవాసులం. మేము ఈ దేశ వారసులం. ఇప్పుడు ఇదంతా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇంకెవరో కమ్యూనిస్ట్ లో నడిపిస్తున్నారు, వీళ్ళంతా బీజేపీకి వ్యతిరేకం అనేది కూడా నడిపిస్తున్నారు కదా, వాళ్ళు మాట్లాడిస్తున్నారు. 100% కాదన్నా. ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్ని కూడా దొంగ పార్టీలే, అగ్రవర్ణ పార్టీలే. నిరుద్యోగుల పార్టీ రాబోతుంది, నిరుద్యోగుల ఉద్యోగం మొదలైంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, సినిమా వాళ్ళకు ముందుగా అనిపిస్తుంది అన్న. 100%. మీరు ఎక్కడ బ్రదర్? మేము ఆంధ్ర నుంచి వచ్చామండి, మాది గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి. ఓన్లీ మీటింగ్ కోసం వచ్చారా? మేము మీటింగ్ కోసం వచ్చాము. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇప్పుడు మేము ఇక్కడ ఏదో ఉద్యమం చేస్తాం, మమ్మల్ని ఏదో శత్రు దేశాలు లేదా ఒక టెర్రరిస్ట్ గా చూస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, వీఆర్ ఇండియన్స్, మేము స్వచ్ఛమైన భారతీయులు, మేము జై హింద్ అంటాం, భారత మాతకి జై అంటాం. మాకు దేశభక్తి ఉంది. ధర్మేంద్ర ప్రధాని గారు మీకు దేశభక్తి ఉంటే 24 గంటల్లో రాజీనామా చేసి మాట్లాడండి. మీరు ఇది స్టూడెంట్ ఉద్యమం అనుకుంటే నేను ఒకటి చెప్తాను, ఇది గల్లీలో మొదలైంది, ఢిల్లీ వరకు వెళ్తాది. మీరు ఎలక్షన్ లో కాదు, మీరు ఎంత ఫాస్ట్ గ్రో అయ్యారో అంత త్వరగా మీ కింద స్థాయికి తొక్కుతాం. మీకు ఒకటే చెప్తున్నాను, ఈ ఉద్యమం ఇంకొకటి ఆగదు. ఇంకొకటి ఎవరో మీ కాక్రోచ్ పార్టీ మమ్మల్ని చంపుదాము, చావిస్తాం, బెదిరిస్తున్నారు. ఈ దేశం కోసం పుట్టే, ఈ దేశం కోసం నేను చావడానికి సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్ని బెదిరింపులు కూడా తలంగం. అవసరమైతే పోరాడితే ఏముంది, పోయేది బాని సంఖ్యలే, ఇంకేమీ లేదు. 24 గంటల్లో ఆయన రాజీనామా చేయాలి. నేను ఇంకోటి రాష్ట్రపతి గారికి చెప్తున్నాను, మీరు వెంటనే ధర్మేంద్ర ప్రధాని గారిని బర్తరఫ్ చేయాలి. మీకున్న రాజ్యాంగ హక్కులు చూపించాలి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు, మీరు వెంటనే ఈ కేసుని సుమోటోగా విచారణ తీసుకోవాలి. ఇంకోటి తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఇది ఈ రోజు నీ సమస్య కాదనుకుంటే రేపు నీ బెడ్రూమ్ లోకి వస్తుంది. మీరు ఓటుని మీరు మతం చూసి, కులం చూసి, డబ్బు చూసి ఇదే జరుగుతుంది. దేశం మొత్తం ఈ రోజు తెలంగాణ వైపు, హైదరాబాద్ వైపు చూస్తుంది. ఈ ఉద్యమం మొత్తం దేశం నలుమూలలా పోగుతుంది. ఇది మీ ఢిల్లీ పునాదులను కదిలిస్తుంది. ఇదే చెప్తాను. జై హింద్. స్టూడెంట్ ఐక్యత వర్ధిల్లాలి. ప్రతి స్టూడెంట్ వీరోచితంగా పోరాడతాడు. ఇది ఒక కొత్త ఉద్యమకి దారి తీయబోతుందని నేను తెలియజేసుకుంటున్నాను మిమ్మల్ని. ఇంకెవరైనా? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను ఇక్కడే అశోక్ నగర్ లోని. ఈ ఫైట్ ఎవరి మీద అన్నది ఇప్పుడు క్వశ్చన్. ఓకే సార్. అంటే ఓన్లీ నీట్ ఎగ్జామ్ అయినా ఇంకోటి ఓవరాల్ గా సిస్టమ్ చేంజ్ కోసం జరుగుతున్న ఒక ప్రయత్నం సార్? యాక్చువల్ గా దేశం మొత్తం మీద 20% అన్ఎంప్లాయ్మెంట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉంది. దీనికోసం ఎందుకంటే స్టూడెంట్స్ కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కరికి తెలియట్లేదు. దేశం మొత్తం మీద 20% అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఎంత వరకు మన దేశం అనేది ప్రోగ్రెసివ్ తగ్గిపోతుంది. సో రీసోర్స్ అనేది మన దేశం కాన్స్టిట్యూషన్ ఏమంటుంది అంటే రీసోర్స్ షుడ్ బి ఎవ్రీబడి అంటది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ గవర్నమెంట్లు ఓన్లీ కొంతమందికి అదాని అంబాలకు మాత్రమే ఈ దేశ రిసోర్స్ వాళ్ళకు షేర్ చేస్తున్నాయి. సో అందుకే 20% అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే రాబోయే రోజుల్లో యూత్ యొక్క పరిస్థితి ఏంటి, వాళ్ళ యొక్క కుటుంబాల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఓన్లీ స్టూడెంటే కాదు, ఈ దేశంలో ఉన్న పేరెంట్స్, ఇంటలెక్చువల్స్, ప్రొఫెసర్స్ అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాబోయే జనరేషన్ లో స్టూడెంట్ పాత్ర ఎలా ఉంది? ఇలానే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిందంటే బీటెక్లు, ఎంటెక్లు, ఐఏఎస్, ఐపీఎస్ అంతవరకు ప్రిపేర్ అయ్యి కూడా జాబ్ లేకుండా రీసెంట్ గా ఒక పోస్ట్ పెట్టాము. 6 సంవత్సరాలు యూపీఎస్ కి ప్రిపేర్ అయ్యి 16,000కు జాబ్ చేస్తుంది. ఏం చదివిన వ్యక్తులు సీఎంలు అవుతున్నారు, ఎమ్మెల్యేలు అవుతున్నారు. పెద్ద ఐఐటీలో, బాంబేలో పిహెచ్డీలు చేసి కూడా ఈరోజు అన్ఎంప్లాయ్మెంట్ మిగిలిపోతున్నారంటే గవర్నమెంట్ ఎంత దూరం వెళ్తుంది? సో నేనేం చెప్తున్నా అంటే ఒక స్టూడెంట్ గా పేరెంట్స్ మొత్తము దేశంలో ఉన్న పేరెంట్స్, ప్రొఫెసర్స్ అండ్ ఇంటలెక్చువల్స్ ఎవరైనా కానీ ఒకసారి స్టూడెంట్స్ గురించి ఆలోచించండి. ఈ జంజీ బ్యాచ్ కి సపోర్ట్ చేసి రాబోయే గవర్నమెంట్ ఎక్కడైనా కరప్షన్ ఉన్నా కానీ కౌంటబిలిటీ, ఎందుకండి ఇంతమంది మేము 20 కోట్ల మంది బయటకు వచ్చి ఒక ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడానికి ఏమైంది? అలానే లాల్ బహదూర్ శాస్త్రి ఆ రోజు రైల్వే మినిస్టర్ ఉండి చిన్న యాక్సిడెంట్ జరిగితే రిజైన్ చేశాడు, నెహ్రూ వద్దన్నా కానీ. బట్ ఇంతమంది రోడ్డు మీదకి వస్తున్నారు కానీ ఎందుకు చేయలేకపోతున్నారు? మీ ఒక సీటు కోసం ఏమైంది? సో ఇది మీ అలసత్వ ఖచ్చితంగా. అంటే ఇది జస్ట్ ఒక 4 రోజులు, 5 రోజులు, 2 నెలలు, 3 నెలలు ఉండేది. ఇది పెద్ద దీని వల్ల ఏం ప్రభావం ఉండదని వాళ్ళు అనుకుంటున్నట్టున్నారు కదా సార్. ఇనిషియల్ గా ఏదైనా కానీ ఒక చిన్న స్మాల్ స్టెప్స్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మీరు చూడండి 1925 అయినప్పుడు ఒక చిన్న
బీజేపీ పార్టీ RSS స్టార్ట్ అయింది. ఈ రోజు దేశంలో 2/3 కన్నా ఎక్కువ సీట్లు సంపాదించుకుంటూ దగ్గర 2/3 వచ్చింది. సేమ్ అంతే, ఫస్ట్ చిన్నగా స్టార్ట్. ఎందుకంటే మీరు స్టూడెంట్స్ యొక్క పేషెన్స్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు దాకా స్టూడెంట్ టాలెంట్ చూశారు, కానీ స్టూడెంట్స్ అసహనాన్ని చూస్తే మటుకు ఎలాంటి గవర్నమెంట్లు కూడా నిలబడవని మేము స్టూడెంట్స్ తరఫున హెచ్చరిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడ? నేను మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చానండి. మీటింగ్ కోసం వచ్చారా? అవునండి. ఎందుకు రావాలనిపించింది? దేశంలో కేంద్ర ప్రభుత్వం రాను రాను డెమోక్రసీ నుండి మన దేశ రాజ్యాంగబద్ధమైన పాలన నుండి దేశాన్ని మనువాదం వైపు మరియు రాజకీయ పెను విపత్తుల వైపు తీసుకెళ్లే రకంగా ఉంది. ఓన్లీ విద్యార్థులే కాకుండా విద్యార్థులు మేధావులు వాళ్ళపైనే కాకుండా ప్రతి ఒక్కరిపైన ఈ యొక్క దురహంకార వాళ్ళ యొక్క రాజకీయ ఒత్తిడిలో. వాట్ అబౌట్ స్టేట్ గవర్నమెంట్? స్టేట్ గవర్నమెంట్ ఏదొచ్చినా కూడా ఇక్కడ నార్మల్ గా ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్, ఇవి ఏ వచ్చినా కూడా ఇక్కడ శాంతి భద్రతలకు పెద్దగా విఘాతం కలగదు కాబట్టి వాటి గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ సెంట్రల్ గవర్నమెంట్ అట్లే ఉన్నాయి కదా, సిస్టమ్ అయితే అట్లే ఉంది కదా, కరప్షన్ అట్లే ఉంది, నిరుద్యోగం ఉంది, విద్య లేదు, వైద్యం లేదు, ఉపాధి లేదు, ఇండస్ట్రీస్ లేవు. వాళ్ళు బాగుపడుతున్నారు కదా, ఇంకేమున్నది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి 2 సంవత్సరాలు వస్తుంది. వాళ్ళు ఇంకా 3 ఏళ్ళు చూసిన తర్వాత ప్రజలు ఆటోమేటిక్ వాళ్ళు మంచి నడవడికతోటి ఉంటే ఇంకోసారి ఆశీర్వదించదు, లేదంటే టీఆర్ఎస్ ని తొక్కిచ్చినట్టు సేమ్ తొక్కి పక్కకు పెట్టొచ్చు. సో ఏదైనా జరగవచ్చు. సో మనం ముఖ్యంగా అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో అశాంతిని, అహింసని, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ఇలాంటివి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి గుండెల్లో ఒక కుంపటిగా తయారవుతుంది. థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా? చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్. అంత జెన్సీ కనబడుతున్నారు కదా, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? వైట్ కలర్ ఉంది సార్, అంతే. మైండ్ జెన్సీ ఉండాలి, అంతే. 35 ఏజ్ సార్ నాది, అంతే. అయితే యాక్చువల్లీ ప్రశ్న అనేది నార్మల్ గా ఈ ప్రభుత్వానికి నచ్చట్లేదు సార్. ఈ ప్రభుత్వమే కాదు, ముందు మీ మీద జరిగిన దాడి కూడా, లేకపోతే మన తెలంగాణలో రీసెంట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రశ్నల మీద దాడి కూడా యాక్చువల్లీ మిమ్మల్ని, మీ తెలుగు వెలుగు ఛానల్ తరపున, మీ మన తొలి వెలుగు ఛానల్ తరపున నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నాను. ఎందుకనంటే నార్మల్ గా అన్ని మీడియాలు అమ్ముడుపోయినాయి సార్, కానీ ఇలాంటి ఒక పబ్లిక్ ప్రొటెస్ట్ కి కవరేజ్ లైవ్ గా మీరు ఇస్తున్నారు. ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఆ తర్వాత ఎందుకనంటే ఈ గొంతు వినాలి, ఎవరో ఒకరు వినాలి. ఆ వినడాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారు కాబట్టి మీకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నాను. రెండోది ఏంటంటే ఇవాళ మా ఊర్లో ఒక అబ్బాయి వాళ్ళ నాన్న చనిపోయాడు సార్. నేను అక్కడ ఉండాల్సిన వాడిని, బట్ ఇక్కడే ఉన్నా. ఎందుకంటే ఆ అబ్బాయి కూడా ఇలాంటి ఒక ఉద్యోగం లేని ఒక పోరాటంలోనే వాడు కష్టపడుతూ డిలే అయిపోయింది. సో మీరు చేసిన ఈ ఏదైతే లైవ్ కవరేజ్ ఉందో దానికి రెస్పాన్సిబిలిటీ. ఎస్ సార్, మీ రెస్పాన్సిబిలిటీ అండ్ ఆల్ జర్నలిస్ట్ అందరి రెస్పాన్సిబిలిటీ. కానీ మీరు నిభాయిస్తున్నారు, వేరే వాళ్ళు నిభాయించట్లేదు. దాంట్లో తేడా ఉంది కదా సార్. అందుకని అంటే నేను అంటుంది తొలి వెలుగు రఘు మాత్రమే అని కాదు సార్. మెయిన్ మీడియా ఎందుకు లేదు ఇక్కడ? మేజర్ గా ఉండే అంటే మీరు యూట్యూబ్ లో మాత్రమే పాపులర్, అలాంటిది కాకుండా మెయిన్ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళు ఒక్కరన్నా ఇక్కడ కనబడుతున్నారా? పోనీ ఎవరిదైనా కవరేజ్ తీసుకుంటున్నారా? అదేది లేదు, మీరు అలాంటివి చేస్తున్నారు. సో ప్రశ్నని మీరు ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వాళ్ళని చూపెడుతున్నారో దానికి మీకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ మాట్లాడదు, చిన్న పిల్లలు కనబడుతున్నారు. సో ఇక్కడ చూడండి, అసలైన జెన్జీ బ్యాచ్ అన్నమాట వీళ్ళు. సో ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరంతా? ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మీరు మాట్లాడండి, వీళ్ళతో మాట్లాడిస్తా. అంబర్పేట్. సో మీరు ప్యూర్ జెన్జీ అన్నమాట. మీరు ఇప్పుడే మీరు ప్లకార్డ్స్ పట్టుకున్నారండి, చదువుకోవాలి కదా, స్కూల్కి వెళ్ళి కాలేజ్కి వెళ్ళి. ఏం చదువుతున్నారు మీరు? 11th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఓకే, ఎందుకు వచ్చారు ఇక్కడికి? నా ఫ్యూచర్ బెటర్ ఉండాలని, నేను సివిల్స్ క్లియర్ చేయాలనుకుంటున్నా, అందుకు నా ఫ్యూచర్ బెటర్ ఉండాలని. ఫ్యూచర్ బాగుండాలని. ఏమైంది మీ ఫ్యూచర్ కి? బాగుంది కదా, ఎగ్జామ్స్ పెడుతున్నారు, అందరికి జాబ్స్ వస్తున్నాయి కదా. ఎగ్జామ్ పేపర్స్ లీక్స్ అవుతూ ఉంటే ఫ్యూచర్ ఎలా బాగుంటది అన్న. ఓకే, నేను సివిల్స్ రాసే పార్టీకి క్లియర్ ఉండాలని నేను ఇప్పుడు ఫైట్ చేయడానికి వచ్చాను. మీరు ఓన్లీ దానికోసమే వచ్చారా? డైలీ టీవీ పేపర్స్ చూసి ఏం జరుగుతుంది కంట్రీలో ఆర్ ఈ స్టేట్ లో? ఈ స్టేట్ లో రైట్ నౌ మొత్తం కంట్రీలో ధర్మేంద్ర ప్రధాన్ గురించి రిజైన్ ప్రొటెస్ట్ నడుస్తుంది. నేను ఫాలో అవుతున్నాను. అంటే ఎవరో చెప్తే మీరు వచ్చారా? మీకు మీరే వచ్చారు అంటే మీ మనసులో ఉందా? ఉంది. ఓకే, బీజేపీ ద్వారా చాలా బ్యాడ్స్ జరిగినాయి. ఒక గవర్నమెంట్ చేంజ్ అవుతే, ఒక చేంజ్ వస్తేనే కంట్రీ బెటర్ డెవలప్ అవుతుంది నా ఒపీనియన్. సో గవర్నమెంట్ చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారా? అవును, ఉంది.
సో స్టేట్ లో ఏం జరుగుతుంది ఏమైనా అవగాహన ఉందా? ఇక్కడ పరిస్థితులు ఏంటి? ఇక్కడ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ఏం బెటర్ లేదు. ఇక్కడ వాళ్ళ వల్ల కొన్ని బ్యాడ్స్ జరుగుతున్నాయి. కానీ కంట్రీ డెవలప్ అవ్వాలంటే స్టూడెంట్స్ నుంచి ఉంటేనే చేంజ్ అవుతుంది. సో పాలిటిక్స్ లోకి రావాలి అని ఎందుకు మీలాంటి వాళ్ళకి ఏమైనా అనిపిస్తుందా ఫ్యూచర్ లో? నేను పాలిటిక్స్ అయితే తీసుకోకపోవచ్చు కానీ పాలిటిక్స్ అయితే ఫాలో అవుతాను. ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు కదా, ఇప్పుడు ఎడ్యుకేషన్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా మనందరికి. సో హెల్త్ కోసం మనకి ఏదన్నా ఇబ్బంది అనిపిస్తే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాలి, నో గవర్నమెంట్ హాస్పిటల్. సో ఎడ్యుకేషన్ మీరు చదువుకున్నారు కదా, మీ పేరెంట్స్ కూడా ఇప్పుడు మీ ఎడ్యుకేషన్ కి ప్రైవేటే కదా. గవర్నమెంట్ సిస్టమ్ మారాలి. ఈ సిస్టమ్ మారాలంటే ముందు గవర్నమెంట్ స్కూల్స్ ఇంకా కాలేజెస్ బెటర్ అవ్వాలి కదా అన్న. వాటికి డెవలప్మెంట్ జరిగితేనే కదా మేము గవర్నమెంట్ మీద నమ్మకం పెట్టుకోగలం, గవర్నమెంట్ ని చూస్ చేసుకోగలం. వాళ్ళలో బెటర్ లేదు కాబట్టి ప్రైవేట్ కి వెళ్తున్నాం. మీరేం చేస్తుంటారమ్మా? డిగ్రీ కంప్లీట్ అయింది. సో మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేను బెటర్ ఫ్యూచర్ కోసం బెటర్ ఫ్యూచర్ కోసం ఏం గమనిస్తున్నారు మీరు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అంటే వాళ్ళు చేసిందే రైట్ అని వాళ్ళ హాలుసినేషన్ లో వాళ్ళు ఉన్నారు అంతే, కానీ ఏం అవ్వట్లేదు అక్కడ. వాళ్ళు చెప్పింది రైట్ ఏం అవ్వట్లేదు. దేశం వెలిగిపోతుంది అంటున్నారు, రాష్ట్రం వెలిగిపోతుంది అంటున్నారు కదా. వెలిగిపోతే మేము కూడా వెలిగిపోవాలిగా, మేము ఆరిపోతున్నాము. వాళ్ళు వెలిగిపోతే మేము కూడా ఎక్కడో ఉండాలి కదా వెలిగిపోయి. ఇక్కడేమో $5 trillion అంటున్నారు, అక్కడేమో దేశం ప్రపంచంలో ఎక్కడో ఉంది. ఇంత సంక్షోభంలో కూడా దేశాన్ని ఎడుకో తీసుకెళ్ళి ఎప్పుడైనా మన కంట్రీ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేసిందా? ఎప్పుడు మేము ఏ ప్రొటెస్ట్ చేసినా మాకు అగెనిస్టే ఉంటది. దేని గురించి అయినా స్టూడెంట్స్ పనిలేక పనికి మన ప్రొటెస్ట్లు అయితే చేయరు కదా. దేనికి సపోర్ట్ చేసిరని దేనికి సపోర్ట్ చేయరు వాళ్ళు. అసలు ఏం లేదు ఈ దేశంలో. అంటే ఎట్లా పని చేయట్లేదు గవర్నమెంట్స్, అంటే కనీసం ఇవ్వట్లేదా? మోస్ట్లీ ఈ కంట్రీ అయితే హిందూయిజం, ముస్లిం, క్రిస్టియన్ ఇదే దీంట్లోనే మునిగిపోయింది ప్రస్తుతానికి అయితే. ఎకానమీ దేని మీద పెట్టకుండా ఈ గొడవలలో ఉంది మొత్తం. ఇంట్లోనే పోతున్నారు అంతే. ఇప్పుడు ఆ నినాదమే దేశాన్ని కలుపుతుంది అంటున్నారు కదా, దేశం ఐక్యంగా ఉండాలి. కానీ ఆ నినాదమే కదా అన్ని మర్డర్ కేసులు అవి వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు ఇవే పెరుగుతున్నాయి కానీ ఎక్కడ ఏం కలుపుతలేదు కదా. చేంజ్ కావాలని కోరుకుంటున్నారు. సో మీరు MBA ఫస్ట్ ఇయర్ మీరేం కోరుకుంటున్నారు? చేంజ్ చేయాలి అంతే. చేంజ్ చేయాలి. ఏం చేంజ్ కావాలనుకుంటున్నారు? ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్ చేంజ్ కావాలి. ఓకే, మెయిన్ అది. ఎడ్యుకేషన్ మీన్స్ ఎట్లా అంటే ఫస్ట్ పేపర్ లీక్ కావద్దు ఎగ్జామ్ కి, స్ట్రిక్ట్ ఎక్కువ చేయాలి. సో అది. సో మీరేం కావాలనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ నాకైతే స్టూడెంట్స్ మంచిగా చదువుకోవాలి, ఎక్కువ లీక్ కావద్దు, ఏది జరగదు. సో అది. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా పేరెంట్స్ మామూలు జాబ్ చేస్తారు, నార్మల్ జాబ్ చేస్తారు. సో డైలీ మీరు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఆర్ బయట ఉన్న సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటారా? చేస్తుంటా, అందుకే నేను కాంగ్రెస్ జనతా పార్టీ జాయిన్ అయ్యా. సో ఐ సపోర్ట్. జాయిన్ అయ్యారా? ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కొట్టారు అంతేనా? సో మీరు ఆ 2 కోట్ల ఫాలోవర్స్ లో మీరు ఒకరన్నమాట. సో ఆ పార్టీ వస్తే మీకు మంచి జరుగుతుంది అనుకుంటున్నా? మంచి జరుగుతుంది అనుకున్నా. సో స్టూడెంట్స్ కి ఎక్కువ ఇంపార్టెంట్ వస్తుంది. సో దానికోసం ఎగ్జామ్స్ అయితే మెయిన్. ఇప్పుడు అంతా దేశం పొలిటీషియన్స్ చేతిలోనే ఉంటది కదా. సరే, ఆ పొలిటీషియన్స్ ఒక పార్టీ, ఆ పార్టీ గవర్నమెంట్ లోకి వస్తే ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు అధికారంలోకి వస్తారు కదా. సో ఆ పొలిటీషియన్ ఎట్లా ఉండాలని మీరు కోరుకుంటున్నారు జనరల్ గా? ఫస్ట్ అయితే ఎడ్యుకేషన్, వాళ్ళు ఫస్ట్ ఎడ్యుకేట్ ఉండాలి. చదువుకున్నాడు రాజకీయ నాయకుడు కావాలి అంతే. బేసిక్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు. సో వాళ్ళు ఎడ్యుకేట్ అయితే తర్వాత మాకు ఎడ్యుకేట్ చేస్తారు కదా. సరే, చదువుకోకపోయినా కనీసం మంచి చేయాలన్న ఆలోచన ఉండాలి. ఫస్ట్ థింగ్ అది. పార్టీ వస్తే మారుతుందని కాదు, యూత్ వస్తే చేంజ్ వస్తుందని. యూత్ వస్తే చేంజ్ వస్తుంది. కానీ యూత్ అట్లా లేరంటున్నారు కదా. ఇప్పుడు అంతా గాంజాలు, డ్రగ్స్ అంతా అట్లా అయిపోయింది అని అంటున్నారు. అంటే ఈ గవర్నమెంట్సే మారుస్తున్నాయి. అందరూ అలా లేరు కదా. మిమ్మల్ని సైలెంట్ చేయడానికి రకరకాల వాటిని వాడుతున్నారు. కానీ మీరు అందులో పడి కొట్టుకోబోతున్నారా లేకపోతే ఆలోచిస్తున్నారా? ఆలోచిస్తున్నా. నిజంగా అలానే ఉంటే 2 కోట్ల మంది ఫాలో అవ్వరు కదా, ఫైట్ చేయరు కదా. మళ్ళీ ఈ టీం కూడా సపోర్ట్ కాదు కదా. ఎందుకు? ఇప్పుడు అంబేద్కర్ గురించి మీరేం చెప్తారు? అంబేద్కర్ ప్లకార్డ్స్ పట్టుకున్నారు కదా, అందరికి తెలుసా? వాళ్ళు బాగా మాట్లాడుతున్నారా? చెప్పండి. ఈ రోజు ఆయన ఆలోచన వల్లే కదా ప్రతి అమ్మాయి చదువుకోగలుగుతుంది. ఆయన కాన్స్టిట్యూషన్ రాయడం వల్ల అందరికి ఈక్వాలిటీ ఉంది. ఆయన ఏం ఆలోచించి రాశారో తెలియదు కానీ అందరూ కలిసి ఉండాలనే కదా రాసింది. ఆయన ప్రిన్సిపల్స్ మనం ఫాలో అవ్వకపోతే ఇంకా వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ ఉంది. వాళ్ళు మన కోసం ఫైట్ చేశారు కాబట్టి మనం వాళ్ళకి రెస్పెక్ట్. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని గవర్నమెంట్స్ ఫాలో అవుతున్నాయా? అట్లీస్ట్ కంఫర్టబుల్ ఉన్నట్టు ఫాలో అయితే కంఫర్టబుల్ చూసుకొని ఫాలో అవుతున్నారు. రాజ్యాంగాన్ని కూడా మార్చే ఆలోచనలు కూడా కొన్ని చేస్తున్నారు. సో దాన్ని మనం తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది కదా.
కొంతమంది అంటారు కదా అసలు రాజ్యాంగం కరెక్ట్ గా లేదు అని వాదించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళు కరెక్ట్ గా లేరు కాబట్టి వాళ్ళకి అది కరెక్ట్ గా అనిపిస్తలేదు అన్నమాట. హోల్స్ ఉంటాయి అన్న, కానీ మనం ఫాలో అయ్యే దాన్ని బట్టి ఎటు నుంచి ఉంటాం అనేది ఉంటది. కరెక్ట్ వైపు నుంచి ఉంటే కరెక్ట్ అనిపిస్తుంది, తప్పు వైపు నుంచి ఉంటే తప్పు అనిపిస్తుంది. మనం ఫాలో అవ్వాలి మన దాన్ని బట్టి. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు, మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో మీరందరూ నమస్తే. యాక్చువల్ గా టీచర్ మీరు కానీ ఇక్కడ అంతా జెన్జీ బ్యాచ్ ఉన్నారు కదా, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒక ఉపాధ్యాయురాలిని. 30 సంవత్సరాల నుంచి ఈ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నాను. కానీ ఈ విద్యా వ్యవస్థ అనేది క్రమంగా విచ్ఛిన్నమైపోతుంది. కానీ దేశ భవిష్యత్ అనేది తరగతి గదిలోనే నిర్మించబడుతుంది అనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ రోజు ఏమైపోతుంది, అత్యున్నతమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం పొందేటువంటి నీట్ అలాంటి ఎగ్జామ్ లోపల ఇంత పెద్ద ఎత్తున లీకేజ్ అయిపోతే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి? దీన్ని యువత ప్రశ్నించాలనా వద్దా? ప్రశ్నించాలి అని అంటే మీరు వెనకటి విషయాలు చెప్పకండి, ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అనేది నేటి యువత డిమాండ్. దానికి సమాధానంగా వాళ్ళు ఏం కోరుకుంటే అది నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కానీ యువతను చాలా చులకనగా, వాళ్ళకి ఎలాంటి శక్తి లేదు, వాళ్ళకి జ్ఞానం లేదు, అవగాహన లేదు, మీరేం చేయగలరు అనేటువంటి పద్ధతి లోపల యువత శక్తినంతా నిర్వీర్యం చేసి ఈ దేశాన్ని వీళ్ళు ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఇది ఈ రోజు ఉన్నటువంటి ప్రశ్న. మేము అడిగేది, యువత అంతా అడిగేది ఏంటి అనంటే వాళ్ళ భవిష్యత్తు గురించినటువంటి నిర్ణయాల మీద ప్రభుత్వాలు ఆడుతున్న ఆటలను ప్రశ్నిస్తున్నారు. మరి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలకి ఉందా లేదా? సో స్టూడెంట్స్ పక్షాన మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? Can you ask in English? ఎక్కడి నుంచి వచ్చారు? You are coming from? I'm Gujarat. I came here specially for this protest in Hyderabad. From Gujarat? Yeah. You are from Gujarat? No, I'm working here, but I was in Gujarat. Okay. What is your opinion on this? I'm supporting CJP because education system should not be corrupt. It's not fair for our youth. Okay. That's why I'm supporting CJP and this protest. So you're targeting only BJP or total system? No, I'm standing against the whole system. Okay. I'm not opposing any particular party because here opposition party are not asking questions. Okay. So everyone at fault. Congress also? Everyone, because they are not opposing. Okay. There is not a single person is coming to support this protest. They should come and support our youth. That's what I'm asking. Okay. So BJP side are like those people are said, you are from Pakistani, or you are from urban Naxalites, or you are from everybody is calling us anti-nationalists. Anti-national elements. Yeah, if we are opposing system, they are directly calling us anti-nationalists. This is not fair. We are asking fair questions. Education system should not be corrupt. They are playing with our future. It's not the first time. There are many paper leaks. Okay. So we are opposing this. Thank you very much. So ఇది ఇక్కడున్న చెప్పండి. ఇప్పుడు మన దేశంలో ఉన్న లీడర్స్ ఏమనుకుంటారు అంటే ఈ కాక్రోచ్ పార్టీ ఉద్యమము తుమ్మితే పోతుంది, తగ్గితే పోతుంది అనుకుంటారు. కానీ కాక్రోచ్ పార్టీ ఏదైతే ఉన్నదో నిరుద్యోగులందరూ కలిసి ఉన్నారు, ఒక్క తాటి పైన ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే జెండా కిందకి వచ్చిర్రు. వాళ్ళందరూ వీళ్ళకి అర్థమైతే లేదు. కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది అందరూ సమానత్వం కోరుకునేటోళ్ళు, ఈ దేశంలో అందరికి ఉద్యోగాలు రావాలని కోరుకునేటోళ్ళు, ఈ దేశంలో అందరికి నౌకరీలు వస్తే మంచిగా బాగుపడేటోళ్ళు అని కోరుకునేటోళ్ళు. వీళ్ళందరికి నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము, సమాజమంటము పోరాడుతుంటము, సమాజమంటము పోరాడుతుంటము, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము. మొత్తం మీద అయితే ఇంకా వస్తా న్యాయం కోసం గాయమైన పోరాడే బిడ్డలం, న్యాయం కోసం గాయమైన పోరాడే బిడ్డలం, సమాజం అనే అంబేద్కర్ వాదులం, ఎవడ్రా మా కడ్డాము మేం బాబా సాహెబ్ బిడ్డలము, సమాజం అంటాము పోరాడుతుంటాము. మేము కాక్రోచ్లమే కాదు, రేపు పొద్దుగల కత్తులం కూడా అవుతాము. ఎందుకంటే అట్లా రగులుతున్నది. అరే 5 ఏళ్ళు అయితే మీరు ఎలక్షన్లు పెట్టుకుంటారా భయ్, మాకు ఉద్యోగాలు లేరా మీరు
అడుగుతున్నాం. 5 ఏళ్ళు అయితే ఉద్యోగాలు పెట్టుకుంటారు, ఎవరైనా చచ్చిపోతే ఉప ఎన్నికలు పెట్టుకుంటారు. మరి మాకు ఏ రా ఉద్యోగాలు అంటే మరి మీ ఇంట్లో బతకొద్దా అంటే చదువుకోమని మీరే చెప్తారు, మళ్ళీ ఉద్యోగాలు మీరే ఇయ్యరు. అసలు ఏంది స్కాలర్షిప్? నేను బీటెక్ పాస్ అయ్యి ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది, సర్టిఫికేట్లే లేవు. మళ్ళా ఏం అప్లై చేసుకుంటాము? ఏం బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు, మిగతా పార్టీలను కాదు, వాళ్ళు నడిపిస్తున్నారు అని అంటున్నారు కదా వాళ్ళు. అన్ని పార్టీలను అడుగుతా ఉన్నామన్నా. ఈ రోజు పల్లెల పరిస్థితి ఆగమున్నది. ఏడున్నదిరో పల్లె అభివృద్ధి, ఈ ఆడికొచ్చరో గ్రామాభివృద్ధి. గట్టిగా వాన వస్తే ఒట్టిగా నిండే గుంతలు, గట్టిగా వాన వస్తే ఒట్టిగా నిండే గుంతలు, ఆ గుంతల మీదికెళ్ళి గంతులేసే మేక పిల్లలాయ. ఏడున్నదిరో పల్లె అభివృద్ధి, ఈ ఆడికొచ్చరో గ్రామాభివృద్ధి. ఇట్లుంది పల్లెల పరిస్థితి, అట్లున్నది రైతుల పరిస్థితి అట్లున్నది. ఇక చెప్పరాని గోస. హామీలు అంటున్నారు, హామీలకు అడ్డే లేదు. ఓన్లీ స్కీమ్లు స్కీమ్లు లేవు, ఓన్లీ స్కామ్లే. ఏం చేస్తే మారుతుంది? ఏం చేస్తే మారుతుంది? ఏం చేస్తే మారుతుంది అంటే ఫస్ట్ వాళ్ళు మారాలి. ఇప్పుడు ఒళ్ళు నిండా అవినీతి, ఆ థాట్స్ ఉన్నోళ్ళు ఉంటే గట్లనే ఉంటది. ఇప్పుడు మొత్తం మీద నిస్వార్థ పరులు వస్తే తప్ప ఆ ఫైళ్ళ మీద సంతకాలు కావు. నిస్వార్థమైన వాళ్ళు రావాలంటే ఓటు మనం కరెక్ట్ గా వేయాలి. ఓటు మనం యూతే మనం ఓట్లు వేస్తలేం కదా. హైదరాబాద్ లో 40-50% కూడా దాటలేదు ఓటింగ్ పర్సంటేజ్. ఇప్పుడు ఓట్లు మనం వేస్తున్నామన్నా. ఇప్పుడు అందరూ ఒకేలాగా ఉండరు కదా. ఇప్పుడు నేను ఫైట్ చేస్తున్నా, ఇప్పుడు నేను ఇంకో 10 మందికి చెప్తా, అట్లా మూమెంట్ రావాలి. ఇప్పుడు మొత్తం జెన్జీ బ్యాచ్ అంతా మొత్తం ఫోన్ల మయం అయిపోయింది, అదొక బాధ. గంజీ బ్యాచ్ మన అందరం కొట్లాడుతున్నాం కానీ ఇంకా జెన్జీ బ్యాచ్ అసలైన బ్యాచ్ రాలేదు, అది బాధ. థ్యాంక్ యూ చెప్పండి. సో బీజేపీ ఇంకా కాంగ్రెస్ ఇవన్నీ చూసి రాలేం, మేము మేనిఫెస్టో చూసి వచ్చినాం. మేనిఫెస్టో ప్రకారంగా ఇండియన్ గవర్నెన్స్ లో ఎవరు పనిచేసినా కూడా వీఆర్ ఓకే విత్ ఇట్. అండ్ ఆల్సో ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో మొత్తం దేనికి సపోర్ట్ చేస్తుంది అంటే వైన్స్ అన్ని సక్రమంగా నడిపించేటట్టు. దాని బదులు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది, కాలేజెస్ అనేటివి, హాస్పిటల్స్ అనేటివి ఇవన్నీ బాగా చూసుకుంటే మా లాంటి వాళ్ళు ఇట్లా రోడ్ల మీదకి రారు. ఐ ఓన్లీ రిక్వెస్ట్ పీపుల్ ఇలాంటి అవేర్నెస్ ప్రొటెస్ట్లు వచ్చినప్పుడు అందరూ ఏకంగా అండి. కూడా వైన్స్ లే కావాలని వాళ్ళు అనుకుంటున్నారు. వైన్స్ ఎందుకు కావాలన్నా, ఒకవేళ గుడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేక రోడ్ల మీద పడితే వైన్స్ లలో పోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ మనకు కావాల్సింది ఏంటి, మన మైండ్ సెట్ తోని మనం మంచిగా ముంగట్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఏమంటారు, గవర్నెన్స్ మంచిగా ఉండాలి. మనకి అసలు ఎక్కడికి పోయినా కూడా పైసలతో పని అవుతలేదు, కరప్షన్ అని అంటున్నారు. మళ్ళీ దాని తర్వాత ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా చేయించుకుందామని అంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళమంటారు. అదానీ గ్రూప్స్ కి ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కానీ, కాంట్రాక్టర్లు కానీ, ప్రైవేటైజేషన్లు కానీ అవిటినే కొంచెం కొన్ని కోట్లు తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్, ఎడ్యుకేషన్ సిస్టమ్ల మీద మా లాంటి పేదల మీద ఏమైనా పెడితే బాగుంటది కదా. మళ్ళీ లోన్లు తీసుకోవాలి, ఆ లోన్ వాడు ఇంటికి వస్తాడు, మేము మళ్ళీ అవిటికి కట్టాలి. ఇట్లా చేసుకుంటూ పోతే ఈ సైకిల్ అనేది ఏమంటారు, పేదోడు ఎప్పుడు పేదోడే అయిపోతుంది, గొప్పోడు ఎప్పుడు గొప్పోడే అయిపోతుంది. మళ్ళీ మనం ఎప్పుడన్నా నిలబడేది ఇంతే కదా. జీవితంలో మేము ఏం చేయలేకపోతున్నాం. అందుకే ఇలాంటి ఎవరు ప్రొటెస్ట్లు చేస్తే వాళ్ళ దగ్గరికి రావాల్సి వస్తుంది. బీజేపీని క్వశ్చన్ చేస్తలేమన్నా, కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తాం. ప్రజాపాలన అనేది మనిషి నుంచి రావాలి. మేము పీపుల్ ఓరియంటెడ్, పార్టీ ఓరియంటెడ్ కాదు. ప్రజలు మారాలి. అవును, మనము ఈ రోజు వీళ్ళు పెట్టిన నీళ్ళ వెనకలు పోతున్నాం, రేపు వేరే ఇంకోటి పడితే ఇంకొక వెనకలు. అట్లా కాదు కదన్న. మనం చేయాల్సింది ఒక్కటే. ఎవరైనా ఉండని చూస్తున్న వాళ్ళందరికీ ఒకటే చెప్తారు, మన కోసం మనం కష్టపడినట్టు నేషన్ ఈజ్ ఫస్ట్ అండి. ఇండియా తర్వాతనే ఏ పార్టీ అయినా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓటంటే తెల్ల కాగితము కాదురా, ఓటంటే 100 రూపాయల నోటు కాదురా, ఓటంటే కంప్యూటర్ బటను కాదురా, ఓటంటే 100 రూపాయల సీస కాదురా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా. నీ ఓటే ఎమ్మెల్యే మంత్రి అయింది చూడరా, నీ ఓటే ఎంపీ ప్రధాన మంత్రి ఆయరా. అన్న మన తొలిగి ఛానల్ నుండి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడికి వచ్చిన యువతకు ఫస్ట్ ఈ ప్రొటెక్ట్ చేయడం, ఇవన్నీ చేయడం కన్నా మనం నిజాయితీగా ఓటు వేసి నిజాయితీగా పనిచేసే వ్యక్తులకు ఓటు వేస్తే మాత్రమే ఈ సమాజం మారుతుంది. ఎన్ని రోజులున్నా ఇలాంటి అవినీతి చేసే నాయకులు ఈ రాజ్యంలో ఉన్నంత వరకు మనలాంటి అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంటది. కాబట్టి మనలాంటి పేద ఇండ్ల నుంచి వచ్చిన, పేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులను నాయకులుగా ఎన్నుకుంటే మాత్రమే మనకు న్యాయం జరిగే అవకాశం ఉంటది. ఎంతమంది నాయకులను ఎన్నుకున్నా కూడా వాళ్ళు మన అణగారిన వర్గాల నుంచి వచ్చిన కుటుంబాలు ఉంటేనే మనం ఒక సామెత ఉంటుంది మన తెలంగాణలో, ఏ మూల కూర్చున్న మనోడు ఉంటే వడ్డిస్తే అది అందరికీ అంశారపోయి అన్నట్టుగా మనం కూడా నిజాయితీగా మన కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉంటే మాత్రమే ఏదైనా న్యాయం చేయడానికి మన నాయకులు ముందుకు వస్తారు తప్ప ఇలాంటి అగ్రవర్ణ నాయకులు ఈ రాజ్యంలో కానీ, ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఉన్నంత వరకు ఈ సమాజం మారదు. తప్పకుండా మనలాంటి యువత ఓటు నమ్ముకోకుండా, ఓటు నిజాయితీగా అణగారిన వర్గాల నుంచి వచ్చిన వ్యక్తులకు
అమ్ముకోకుండా నిజాయితీ గల వ్యక్తులకు ఓటు వేస్తే మాత్రమే ఈ యువత గానీ ఇలాంటి చేసే పరిస్థితి రాకుండా మన దేశం బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది. చాలా బాగా చెప్పిన, ఎందుకంటే అల్టిమేట్ గా ఓటే చాలా కీలకం. ఎక్కడి నుంచి వచ్చిన మీరు? మేము సిద్దిపేట అన్న. సిద్దిపేట నుంచి మీటింగ్ వచ్చినావా వేరే పని మీద వచ్చినా? సిద్దిపేట నుంచి మీటింగ్ కి వచ్చిన నేను. ఓకే, ఎందుకు మరి ఏముంది? ఇప్పుడు మన కాంగ్రెస్ జనతా పార్టీ అనే మూవ్మెంట్ ఏదైతే ఉందో ఇది దేశ భవిష్యత్తు గురించి, దేశ భవిష్యత్తు నేను ఎందుకంటున్నా అంటే, ఒకటి ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది దేశంలో చాలా నష్టపోతున్నాం. ఒకటి ఏంటంటే మంత్రులు పెరుగుతురు అని పార్లమెంట్ భవనం పెంచారు కానీ దేశంలో స్కూల్ ఎన్ని పెంచారు? ఇది ముఖ్యమైన పాయింట్. రెండవది ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఎందుకంటే దేశంలో అన్నిటికంటే హైయెస్ట్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే ఉందో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఎక్స్పోర్ట్స్ ఉందన్న. డాలర్స్ హైదరాబాద్ మెయిన్ కదా, హైదరాబాద్, బెంగళూరు. అవును, దేశం మొత్తం చూసుకున్నా కూడా మన ఇండియా నుండి ఓన్లీ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మాత్రమే ఎక్కువ డాలర్స్ మన ఇండియాకి తెస్తుంది. కారణం ఏంటి? విద్యా వ్యవస్థ, ఎడ్యుకేషన్ ఇచ్చినప్పుడు. రెండోది సెకండ్ తీసుకుంటానే ఈ అఫీషియల్ డాటా, గవర్నమెంట్ వెబ్సైట్ లో ఉన్న డాటా. సెకండ్ వచ్చేసి హైయెస్ట్ మళ్ళీ డాలర్స్ ఎవరైతే మన ఇండియాకి ఇస్తారో ఎన్ఆర్ఐస్, దేశంలో నుండి వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి ఉద్యోగాల కోసం వెళ్ళిపోయి వాళ్ళు పంపించే డాలర్స్ మాత్రమే మన ఇండియాకు సెకండ్ హైయెస్ట్. ఈ రెండింటి కారణం ఏంటి? మన ఇండియా వ్యవస్థ నడుస్తుందంటే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం అంటే మెయిన్ గా డాలర్స్ కావాలి. ఆ డాలర్స్ మనకు హైయెస్ట్ ఒకటి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ, సెకండ్ ఎన్ఆర్ఐస్. ఈ ఇద్దరు కూడా విద్యతో ముడిపడే ఉంది. కానీ ఇప్పుడు మనం ఎప్పుడైతే గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేస్తున్నప్పుడు దేశంలో మెజారిటీ ఎవరున్నారు? ఎస్సీ, ఎస్టీ, బీసీల వాళ్ళు ఉంటారు. ఆ బీసీలకు ఆస్తులు ఎన్ని ఉన్నాయి? బీసీలకు ఎంతమంది ఉద్యోగస్తులు టాప్ లో ఉన్నారు? ఆ బీసీలు ఓవరాల్ గా చూసుకుంటే 70 to 80% ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయంటే అన్న కేవలం రోడ్లు ఊడ్చడం, ఈ వాష్రూమ్స్ కడడం, ఇలాంటి వాటిలోనే ఉన్నాయి. ఇప్పుడు ఇంకోటి, మన న్యాయ వ్యవస్థలో కూడా మన వాళ్ళు లేనప్పుడు న్యాయం రాదు అన్న విషయం మన అన్న వాళ్ళు చాలా సార్లు మాట్లాడారు. అది మాత్రమే కాదు, నెహ్రూ ఒక మాట అన్నాడు, ఆయన యూనివర్సిటీలు కడుతూ విద్యా వ్యవస్థలు ఏర్పాటు చేస్తూ ఒక మాట అన్నాడు. నేటి ఈ యూనివర్సిటీలు, విద్యాలయాలు ఏదైతే ఉన్నాయో భవిష్యత్తు మందిరాలు అన్నాడు. ఎందుకన్నాడు? ఇప్పుడు ఉన్న స్కూల్స్, యూనివర్సిటీలు, ఆ మందిరాలే మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. రెండోది, మన యూనివర్సిటీల నుంచి వెళ్ళి ఇప్పుడు మన ఐఐటీస్ నుంచి వెళ్ళిన చాలా మంది ఇండియన్స్ మనకు సిఇఓలుగా ఉన్నారు. వారిని చూసి మాత్రం మన మోడీ హ్యాపీగా ఫీల్ అవుతాడు, మన దేశం మొత్తం గర్వంగా ఫీల్ అవుతుంది. కానీ ఈ మోడీ కాలంలో చూసుకుంటే మనకు ఎన్ని గవర్నమెంట్ యూనివర్సిటీస్ వచ్చినాయి, ఎన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ వచ్చినాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్ చూసుకుంటే మనకు మెజారిటీ అవే ఉన్నాయన్న. మళ్ళీ పాత ఓల్డ్ యూనివర్సిటీకి ఏవైతే ఉన్నాయో వాటి ఫండ్స్ ఇవ్వరు. ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్ ఉన్నాడు పిహెచ్డి, అతను ఫస్ట్ 2 years వచ్చేసి జేఆర్ఎఫ్ ఇచ్చిర్రు, సెకండ్ నుంచి తర్వాత రాలేదు. ఎందుకంటే ఏవేవో క్వశ్చన్ చెప్తున్నారు. ఢిల్లీ జేఎన్యూ యూనివర్సిటీ. మీరేం చేస్తున్నారు? నా డిగ్రీ అయిపోయింది అన్న. నేను సిద్దిపేట. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? ఇక్కడ చదువుకున్నా, నోబెల్ డిగ్రీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రజెంట్ ఏఐతో వీడియోలు చేస్తాను నేను. వీడియోలు చేస్తాను. అవును, చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ అన్న. సో ఈ సబ్జెక్ట్ అంతా ఎట్లా మీరు ఎవ్రీడే? సో నేను అంటే ఈ ఇష్యూస్, దేశంలో జరిగే ఇష్యూస్ చూసిన తర్వాత నాకు అనిపించింది అన్న, అసలు అకౌంటబిలిటీ ఎందుకు లేని. ఇప్పుడు మన ఇంట్లో ఒక వర్క్ పిలుచుకున్నప్పుడు ఆ వర్క్ అతను మంచిగా చేయనప్పుడు మనం ఇంకో మనిషిని పెట్టుకుంటాం. అలాంటిది ఇన్ని లీకేజ్ అవుతున్నా కూడా ఇతను ఎందుకు మార్చట్లేదు? రెండోది, మోడీ అనేది ఎందుకు మాట్లాడండి? ఎన్నుకునేది ఎందుకు? అసలు మోడీ మాట్లాడినప్పుడు ఆయన ఉండేందుకు? అలాంటి వాళ్ళకి మనం ఏదో టాప్ లా ఈయన హైయెస్ట్ టైమింగ్ ఉన్నది, బట్ వాట్ యూస్? అత్యంత పాలన చేసిండు, కాదనట్లేదు. అదే ఈ టైంలో ఎన్ని మత కల్లాహాలు అయినాయి, ఎన్ని స్కూల్స్ మూసివేసినారు. ఎందుకు విద్యా వ్యవస్థ అనేది అత్యంత దిగజారుతుంది? ఇట్లా మాట్లాడితే నక్సలైట్, అర్బన్ నక్సలైట్, పాకిస్తాన్ లేకపోతే లెఫ్ట్ రైట్ ఏదో మాట్లాడుతున్నారు. అసలు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఇంకా ఏ సోషల్ మీడియా ఛానల్ కానీ ఒక ఫోటో పెడతారు, ఆ ఫోటో కింద ఒక రాస్తారు. ChatGPT వచ్చింది, ఇంకా ఈజీ అయిపోయింది. అవును, అది రాయడం అనేది అసలు ఎంత చెత్త దిగజారిపోయారంటే స్టూడెంట్ మొత్తం, దేశం మొత్తం అన్న, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఎవడో ఒక ఫోటో క్రియేట్ చేసి దాని కింద ఏదో కామెంట్ పెడితే అది నిజమని నమ్మకండి. ఏ యూనివర్సిటీ అయినా కానీ అది నిజమని నమ్మకండి. ఎందుకంటే వన్స్ ఒక్కసారి మీరు ఇది నిజమా కాదా అని మీరు చెక్ చేయడానికి జస్ట్ మీరు ఒక జెమినీ కానీ, ChatGPT కానీ, గ్రో కానీ, ఎనీథింగ్ చూసి ఇది నిజమా కానీ ఒకసారి అప్లోడ్ చేయండి. కాదన్నప్పుడు అక్కడే వదిలేయండి, దాన్ని రిపోర్ట్ కొట్టి వదిలేయండి. అంతేగాని ఎవడో ఏదో అసలు వాడేవాడు చెప్ప నీకు నీకంటూ తెలివిలేదా? ఇంత చదువుకొని ఎందుకు?
అసలు నిజం చెప్పాలంటే మన దేశం ఒకటనా? నెహ్రూ ఏం చేశాడు అంటారు. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ బడ్జెట్ ఎంత తెలుసా అన్న? 197 కోట్లు మొదటి బడ్జెట్. ఇయర్ ఎంత ఈ సంవత్సరం? సుమారు 50 లక్షల కోట్ల చిల్లర. 197 కోట్ల దాన్ని మన్మోహన్ సింగ్ వెళ్ళిపోయేసరికి సంథింగ్ 16 లక్షల కోట్ల ఏమో ఉందన్న. అది ఈ రోజు 55 లక్షల దాకా వచ్చినాయి. కానీ ఎప్పుడు దేశం అభివృద్ధి, ఇండియా ఎందుకు అభివృద్ధి చెందుతున్న దేశం అంటే ఎవ్రీ ఇయర్ మన బడ్జెట్లు పెంచుకుంటూ వస్తున్నారు. దానికి కారణం ఏంది? అది మన దేశ గొప్పతనం. మన దేశంలో నేర్చుకునే తత్వం ఎక్కువ, క్షమించే తత్వం ఎక్కువ. ఇప్పుడు ఎగ్జాంపుల్, నిన్న కాక మొన్న మన షిప్ పైన బాంబులు వేసారు అన్న. ఇరాన్ ఖండించింది, మనకేం దరిద్రం? అసలు మోడీ ఇరాన్ ఖండించినప్పుడు మోడీ ఎందుకు ఖండించొద్దు అన్న? మోడీ అనేది ప్రతి దానికి రెస్పాండ్ అవ్వాలి. ఇరాన్ యుద్ధం స్టార్ట్ అయినప్పుడు కూడా ఆయన రెస్పాండ్ కాలేదు. ఏ వీడియోలు తయారు చేస్తారు మీరు? నేను ఇండిపెండెన్స్ సంబంధించిన మన దేశం గురించి ట్రూత్ పార్టీలకు ఏం తయారు చేయరు, అవసరం లేదు నాకు పార్టీలు అవసరం లేదు. అసలు ఇది కాక్రోచ్ జనతా పార్టీ అనేది ముందు అది ఒక మూవ్మెంట్ కాదు, ఇమ్మీడియట్లీ ఒక పార్టీగా రిజిస్టర్ చేయాలన్న. లేదంటే ఎవడో ఫేక్ గా వచ్చి దాన్ని రిజిస్టర్ చేసుకొని వెళ్ళిపోతాడు. అరే మనం మిస్ అయినామన్న పాయింట్ కాడికి వచ్చేస్తాం అన్న. ఇది మూవ్మెంట్ కాదు, ఒక పార్టీగా ఏర్పాటు చేసి అది కూడా ఏమంటారు దాన్ని, క్యాడర్. ప్రతి విలేజ్ లో ప్రతి వాళ్ళకి వాట్సాప్ గ్రూప్స్ కావచ్చు, సోషల్ మీడియా గ్రూప్స్ కావచ్చు, అది కింది స్థాయి వరకు వెళ్ళినప్పుడు మాత్రమే ఇది ఒక ఇది నిలబడుతుంది. లేదంటే ఇది కూడా అన్ని వాటితో పాటు ముందుకు కొట్టుకోబోతుంది. రిలీజన్ ఎట్లా చూస్తున్నారు మీరంతా? ఇప్పుడు మతం అనే లైన్ ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, దాన్ని మనం తప్పు పట్టొద్దు. జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ అందాం, జై భీమ్ అంటే జై భీమ్ అందాం, అన్ని అందాం. ఇప్పుడు ఇది ఎందుకు అంటే మీరంతా ఇప్పుడు మీలాంటి ఇట్లా మాట్లాడితే మీరంతా యాంటీ జై శ్రీరామ్, మీరంతా యాంటీ హిందూ అంటే మాట చెప్తారా? రిలీజియన్ అనేది పర్సనల్ చాయిస్ అన్న. సో గవర్నెన్స్ కు రిలీజియన్ కు యూత్ అనేది తేడా తెలుసుకోవాలి ఫస్ట్. గవర్నెన్స్ అంటే ఏంది, రిలీజియన్ అంటే ఏంది. సరే నాకు రామ్ మందిర్ కట్టినావు అని నువ్వు ఏమన్నా చేస్తే నేను ఏమనకుండా ఉండాలంటే అది కాదు. నువ్వు రామ్ మందిర్ కట్టినావు నా కోసం, సరే నేను పూజిస్తా, అదంతా ఓకే. కానీ నువ్వు గవర్నెన్స్ సరిగా లేనప్పుడు రామ్ మందిర్ కట్టినావు, ఆడదాకా పోనీక రోడ్ లేకుంటే నేను ఎట్లా పోవాలి? అవునా కదా అన్న? సరే నా కోసం అన్ని చేస్తున్నారు, కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది మాకు? అక్కడ దాకా వెళ్ళడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది? రిలీజియన్ కి గవర్నమెంట్ కు ఎప్పుడైతే యూత్ కు జెన్జీకి తేడా తెలుస్తుందో అప్పుడు నాకు హీరో ఉండొచ్చు కానీ లీడర్ ని హీరో చేసుకోవద్దు. ఎందుకంటే మనం క్వశ్చన్ చేసే రెస్పాన్సిబిలిటీ మర్చిపోతాం ఫస్ట్. ఎందుకంటే నేను నా పొలిటికల్ లీడర్ ని నేను హీరో చేసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తే అది గంగిరెద్దులా వినాల్సి వస్తుంది. కానీ మనం ఎప్పుడైతే మనం రేషనల్ గా ఆలోచిస్తాం, అందుకే నేను భగత్ సింగ్ ఫోటో తీసుకొని వచ్చిన. భగత్ సింగ్ ఏమంటాడు, ఎప్పుడైతే అన్యాయం జరుగుతుందో అప్పుడు నువ్వు చూసి గాన ఊకుంటే, భగత్ సింగ్ ఏమంటాడంటే ఎప్పుడైతే నీకు అన్యాయం జరుగుతున్నప్పుడు నువ్వు చూసి ఊకుంటావో నీ లోపల భార్య నెత్తురు కాదు నీరు అని చెప్తాడు. నీళ్లు మా జెన్జీలో నీళ్లు పారుతున్నాయి. మీ అందరి లోపల ఎన్ని పేపర్ లీక్లు అవుతున్నాయి, ఎంతో మంది అన్యాయంగా చచ్చిపోతున్నారు. అక్కడ ఛత్తీస్గఢ్ లా ఇక్కడ ట్రైబల్స్ చెరువుల మీద వండుకొని ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇన్ని లక్షల ఏండ్ల సంపద ఎన్విరాన్మెంట్ ని అంతటిని అదాని గ్రూప్స్ కి ఇచ్చేసి అన్ని కట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. దీని గురించి మాట్లాడాలి కదా మనము. సో అదంతే అన్యాయం జరుగుతున్నప్పుడు మనం ఉన్నాము అని అంటే మన లోపల భార్య నెత్తురు కాదు రక్తం అని నేను చెప్తున్నా. మనం ఓట్లే వేస్తలేంగా, మనం పోలింగ్ బూత్ దాకానే పోతలేం కదా. పోలింగ్ బూత్ లాగా పోతలేదు అంటే మాట్లాడుతున్నా ఇంత అగ్రెసివ్ గా. రేపు ఓటు వేస్తావా అంటే ఆ ఓటు వేసే రోజుని హాలిడే కింద తీసుకొని దావత్లను ఎంజాయ్ చేస్తాం. అయితే ఇది యూత్ అందరు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, అందరు ఏమనుకుంటారు అంటే నేను జాబ్ చేసుకుంటున్నా, నాకేం అవసరము ఈ పాలిటిక్స్ లా అని అనుకున్నట్టు ఉంటారు. వాడే అర్బన్ నక్సలైట్ కావచ్చు, వాడే నక్సలైట్, నిజమైన నక్సలైట్, వాడే దేశద్రోహి నన్ను అడిగితే. ఎందుకంటే వాడు సరైన వాడికి ఒక్క ఓటుతోటి ఒక చెడ్డోడు గెలిచే బదులు ఆయన ఓటు పడితే మంచోడు గెలుస్తాడు. మంచోడు గెలిచినప్పుడు వాడు తినే బియ్యము 1 కిలో వచ్చేసి 60 రూపాయలకు వచ్చేది 50 రూపాయలకు తగ్గుతుంది విత్ గుడ్ గవర్నెన్స్. అట్లాంటిది వాడేమనుకుంటాడు, నేను సాఫ్ట్వేర్ కదా, నేను వేరే కదా, నేను ఇంకోటి కదా, నేను పోయి ఓటేయను అని అనుకుంటాడు. కానీ అది వచ్చి పడేది ఎవరి మీద? మన మీదే పడుతుంది అంతా కూడా. ఆ బడేన్ అనేది ఇప్పుడు 60 రూపాయలకు ఒక కిలో బియ్యం తినేది 600 అవుతుంది. ఎవడొచ్చినా గంతే అనే ఒక ఆలోచన నుంచి మనం బయటపడాలి ఫస్ట్. ఎవరు వచ్చినా అంతే అన్న. మనము ఏ గవర్నెన్స్ కు సపోర్ట్ చేయాలంటే, మేము ఇక్కడ వచ్చింది ఎందుకంటే గవర్నెన్స్ కు సపోర్ట్, ఐడియాలజీకి సపోర్ట్ చేయడానికి. ఏ పార్టీకి అతీతం మేము ఓన్లీ ఐడియాలజీకి.
ఐడియాలజీ. ఎలాంటి ఐడియాలజీ అంటే ఒక సస్టైనబుల్ గ్రోత్ అనేది తీసుకురావాలి. మాకు అన్ని మంచిగా ఉండాలి, వాటర్ మంచిగా ఉండాలి, ఎయిర్ మంచిగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి, జాబులు రావాలి, అంతా దేశం అంతా నీట్గా ఉండాలి, మంచిగా ఉండాలి, అంతే చాలు మాకు. థ్యాంక్ యూ. అందరు మాట్లాడతారు, ఇక అవి క్లోజ్ చేస్తాను. ఇక థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారా? ఒకటే అంటే ఈ రోజుకి కూడా యూత్ కి ఫీజులు టెట్ల పైన ఎగ్జామ్ల పేరు పైన వేల ఫీజులు వసూలు చేస్తారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఓకే, పేద విద్యార్థులకు అఫోర్డబుల్ ఫీజులు ఉండేటట్టు. ఎందుకంటే కాంపిటీషన్ కోసం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం వాళ్ళు చాలా రోజుల నుంచి పోరాటం చేసి తిండి తిన్నాక 5 రూపాయల మీల్స్ ఉన్న అది చిక్కడపల్లి లైబ్రరీలో చదువుకుంటున్నారు. ఒక్కొక్క ఎగ్జామ్ కి 1000 రూపాయలు పెడుతున్నారు. ఎట్ల నుంచి తీసుకొస్తారు? అది గవర్నమెంట్ చెప్తున్నారు. ఎప్పుడైనా మీరు ఎవరి కోసం ఎవరి కోసం గవర్నమెంట్ తెచ్చారు? ప్రజల కోసం కదా. ఆ ప్రజలకు అఫోర్డబుల్ గా పెట్టి అభివృద్ధి చేసే విధంగా చూసుకోవాలన్నా. ఇంకోటి టెట్ కానీ ఇప్పుడు టెట్ కి ప్రిపేర్ అయిన వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తున్నారు. డిఎస్సి లో చూసుకుంటే చాలా మటుకు తక్కువ పోస్టులు ఇస్తున్నారు. వాళ్ళ భవిష్యత్ ఏంది? ఇప్పుడు డిఎస్సి వస్తే నా కుటుంబం బాగుపడుతుంది, నా కుటుంబం నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడతా, నన్ను నమ్ముకున్న వాళ్ళు బాగుపడతారని మేమంతా ఆశతోన వీళ్ళ 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాలకి వెళ్ళి పోరాటం చేస్తున్నాం. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుంది అంటే పోస్టులు రిలీజ్ చేస్తారు. ఎన్ని మటుకు రిలీజ్ చేస్తారు? డిస్ట్రిక్ట్ 1-2 రిలీజ్ చేస్తారు. సో గవర్నమెంట్ కి ఒకటే క్వశ్చన్ చేస్తున్నా, అయ్యా ఇప్పటికైనా దయదలిచి గవర్నమెంట్ కు దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కు కోరేది ఒకటి, మాకు తగ్గినట్టు గవర్నమెంట్ డిఎస్సి ఉద్యోగాలు రిలీజ్ చేయాలి. దానిపాటు ఎందుకంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ కి రావడానికి కూడా పిల్లలు అర్థమైంది. మీరు మాట్లాడతారా? తొందరగా నేను పొద్దున సిజేపీ ప్రొటెస్ట్ ఉందని పొద్దున 7 గంటలకు వచ్చిన. ఎవరి నుంచి వచ్చిన? నేను దుబ్బాక నుంచి వచ్చిన. దుబ్బాక మన గజ్వేల్ పక్కన నాకు 20 కిలోమీటర్లు ఉంటుంది. పొద్దున 7 గంటలకు వెళ్తే నేను ఆల్మోస్ట్ ప్రొటెస్ట్ టైంకి వచ్చిన. మెయిన్ గా మా డిమాండ్స్ ఏంటంటే పేపర్ లీక్స్ జరగదు, అలాగే గవర్నమెంట్ ఏదైతుందో విద్య, వైద్యం, న్యాయం వీటి మీద సరిగా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ ఈ మూడింటినే అసలు గవర్నమెంట్ అసలు మొత్తానికే పట్టించుకుంటలేదు. గవర్నమెంట్ లో అసలు మొత్తం ప్రైవేట్ స్కూల్, ఎక్కడ చూసినా ప్రైవేట్ స్కూల్. ఒక మండలం ఉందంటే ఏదో ఒక స్కూల్ మండలానికి పెడుతురు. బట్ దానికి తప్పించి దాదాపు 10-15 ప్రైవేట్ స్కూళ్ళకు పర్మిషన్లు ఇస్తారు. మళ్ళీ వీళ్ళే పర్మిషన్లు ఇస్తారు, మళ్ళీ వీళ్ళే గవర్నమెంట్ స్కూళ్ళకు రావట్లేదని వీళ్ళే అంటారు. దాదాపు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే దాదాపు ఇప్పటికి 1,00,000 స్కూల్ ఏమో క్లోజ్ అయ్యింది. ఆల్మోస్ట్ నాకు ఐడియా లేదు, బట్ 1,00,000 స్కూల్ ఏమో క్లోజ్ అయ్యింది. 27,000 స్కూల్లే మనం మొత్తం ఉన్నది. దాంట్లో 4,000 కుదిస్తా అని చెప్తున్నాడు. ఓకే, 4,000 కుదించినా కానీ మిగతా ఎట్టిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైవేట్ స్కూల్ ఇప్పుడు మెయిన్ ఒకటే పాయింట్, మెయిన్ దేనికంటే పేపర్ లీక్ గురించి మాట్లాడుతున్నాం. దేశంలో 22 లక్షల మంది పేపర్ రాశారు. అందులో వాళ్ళ పేరెంట్స్ తో కలుపుకుంటే 66 lakhs అయ్యారు. వాళ్ళందరూ ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? తెలంగాణ నుండి 73,000 మంది రాశారు నీట్ ఎగ్జామ్. వాళ్ళ పేరెంట్స్ తో కలుపుకుంటే 2 లక్షల మంది అయ్యారు. ఆ 2 లక్షల మంది ఎందుకు రావట్లేదు? మీకోసం కదా పోరాడుతుంది. మీరే సపోర్ట్ చేయకపోతే ఇంట్లో కూర్చొని రీల్స్ చూస్తున్నారా? మీకోసం పోరాడేటప్పుడు మీరు రాకపోతే బయట వాళ్ళు ఎందుకు వస్తారు? కొంచెం ఆలోచించండి. ఇప్పుడు మొత్తము ఇండియాలో నీట్ పేపర్ లీక్ అయింది. నీట్ పేపర్ లీక్ అయిందంటే నీట్ పేపర్ రాసేటోళ్ళు, మెడిసిన్ చదవడానికి రాసేటోళ్ళు, ఆ పిల్లలు మొత్తం చదువుకొని డాక్టర్లు అయ్యేటోళ్ళు. ఇప్పుడు డాక్టర్లే అనారోగ్యంగా ఉండేటటువంటి డాక్టర్లు భారత ప్రభుత్వం తయారు చేస్తుంటే భారతదేశం అనారోగ్యం అవుతుంది. ఈ అనారోగ్యమైన ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ఇక్కడ ఉన్న మంత్రులు ఎవరైతే ధర్మేంద్ర కావచ్చు, ఆయన అధర్మేంద్ర ప్రసాద్ గా ఉన్నటువంటి ఆయన గాని, ఇదే విధంగా దీని ప్రభుత్వానికి ఉన్నటువంటి ప్రధానమంత్రి గాని, ఇద్దరు గాని రిజైన్ చేయాలని మేము కాక్రోచ్ జనతా పార్టీ ఒకటన్నా జై శ్రీరామ్ అంటారు కదా. నమ్మే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు సృష్టించిన మనుషుల్లో బ్లడ్ ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? మనం సృష్టించుకున్న కుల మతాల్లో ఎన్ని ఉన్నాయి? లాస్ట్ వార్డ్ అన్న, మీకు అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు విలువ తెలియాలంటే పెద్ద మూవీ చూడండి. పెద్ద మూవీలో వాళ్ళ విలేజ్ కి ఓటు లేకపోవడం వల్ల వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారో పెద్ద మూవీ చూసిన ప్రతి ఒక్కరు తెలుసు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో అంటగట్టిపోతుంది ఇదే. 100% ఎడ్యుకేషన్ సిస్టమ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు కానీ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు మరియు ఎంపీల చేతులు ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం దీని గురించి ఆలోచించకపోవడానికి కారణం కూడా మేబీ ఇదే అయి ఉండొచ్చు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ర్యాంకింగ్ లో తెలంగాణ 25వ ర్యాంక్ వచ్చిందంటే ఎంత దురదృష్ట పరిస్థితుల్లో తెలంగాణ మనం ఆలోచించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రదర్. సో ఇది సిచ్యువేషన్. ఓవరాల్ గా ఇది కాక్రోచ్ పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఇదంతా చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. 2,002 నుంచి 3,000 ఆ పైన జనం ఇక్కడికి, నిరుద్యోగులు అండ్ మిగతా జనం అంతా ఇక్కడికి వచ్చినట్టయితే మనకు కనబడతా ఉన్నారు.
సో ఇది ఇంకా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. దేశంలో మార్పు, ఈ రాష్ట్రాల్లో ఖచ్చితంగా సమాజ నిర్మాణం, సమాజ నిర్మాణం కోసం, ఆర్థిక అసమానతలు లేని దేశం కోసం, భూమిని జాతీయం చేసే దిశగా నిర్ణయాలు ఉండే విధంగా భవిష్యత్తులో మనం ఈ ఓటు అనే ఆయుధాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడే ఇవన్నీ మనకి సాధ్యమవుతాయి. కాబట్టి ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రజలంతా కేవలం ఈ ధర్నాలు వీటి వల్లనే కాదు, ఆ చివరిలో మనం వేసే ఓటుని కూడా అత్యంత సమర్థవంతంగా ఉపయోగించినప్పుడే ఈ మార్పు అనేది సాధ్యమవుతుంది. దీన్ని మనం ఖచ్చితంగా గమనించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన తొలి వెలుగు ఈ పోరాటాన్ని, జరుగుతున్న ఈ పోరాటాన్ని మరింత వెలుగులోకి ముందుకు తీసుకెళ్లడంలో బాధ్యతతో పనిచేస్తుందని మేము హామీ ఇస్తున్నాం. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.